మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ కేరళ. పేరు నాగరాజ్ గారు, చక్కిలం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కేరళ. నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన మంచి ఆఫీసర్గా ఉండేవారు. ఆయనకి మీకు హైదరాబాద్లో ఉన్న అనుబంధం ఏంటి? మా నాన్నగారు పోలీసులో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఆయన మాకు నేర్పిన సిద్ధాంతాలు వల్లే మేము సివిల్స్ రాశారు. రాసిన తర్వాత కేరళకి సివిల్స్లో అంతా మనకు లాటరీ లాగానే అండి. ఆర్డర్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉంటాయి. మోర్ లక్కీలీ ఐ గాట్ ఇంటు ద కేరళ కార్డ్. కేరళలో కూడా చాలా కేసెస్ అయ్యాయండి. లా అండ్ ఆర్డర్ విషయం పోర్ట్, సీ పోర్ట్ పెట్టాలి, చాలా దానికి అపోజిషన్ ఉంది. పెట్టి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళని కొట్టి చేసిన ఒక ప్లేస్ అన్నమాట. మంచి బందోబస్తు చేసి, ఇంకోటి సముద్రం కదా, సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్కి. ఇక్కడ వాళ్ళకి డైవింగ్ చేసి అక్కడ బందోబస్తు, ఇక్కడ బందోబస్తు చేసి, సముద్రంలో బందోబస్తు చేసి, వాటర్, ఎయిర్ ఆల్ త్రీ డామినేటెడ్ చేసి ఇక్కడ సిమ్లో పెట్టి. లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు, యూజ్ ఆఫ్ స్ట్రాటజీ. కమిషనర్ లాగా ఉన్నప్పుడు అండి చాలా స్ట్రేంజ్ కేసు డిటెక్ట్ అయింది. 50-year లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ. ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలో అప్ చేశారు. ఒక 200-300 సీసీటీవీస్ చూసారు. తీసుకెళ్ళి ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి, అక్కడ రేప్ అనే చాలా చిన్న విషయము, చంపి కొన్ని పార్ట్స్ తిని, హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతిపెట్టారు. అంటే క్యానిబాల్స్. ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాళ్ళు. నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు, వండుకొని తిని పాతిపెట్టారు. చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు. కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి. ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? కార్లు కొనుక్కోవచ్చు అండి, కార్లు కొనాలి, కానీ రోజు వాడకూడదు. కన్వీనియంట్ అండ్ రిలయబుల్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ కేరళ. పేరు నాగరాజ్ గారు, చక్కిలం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కేరళ. హైదరాబాద్ చెందిన నాగరాజ్ గారు, గుంటూరు చెందిన హర్షిత మేడం, ఇద్దరు తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ కేరళలో. ఇద్దరు ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతూ పనిచేస్తుంటారు. ముఖ్యంగా నాగరాజ్ గారికి సౌమ్యుడు అని పేరుంటే, మేడంకి రెబల్ అని పేరుంది. వీళ్ళిద్దరూ కేరళలో పనిచేస్తూ రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయడం కానీ, సామాన్యుడికి కరెక్ట్గా అందించడంలో కానీ, ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా కరెక్ట్గా విజిబుల్ పోలీసింగ్ విషయంలో కానీ, లేదా బేసిక్ పోలీసు కానీ కరెక్ట్గా చేస్తున్నారని పేరు కేరళలో ఉంది. నాగరాజ్ గారు ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తారు. అంతకుముందు కోచి కమిషనర్గా, త్రివేంద్రం పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఆయన ప్రజెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కేరళ. అదేవిధంగా మేడం కూడా పాల్కాడ్లో పనిచేశారు, తర్వాత తిరువనంతపురం చేశారు. ప్రస్తుతం మేడం విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం మన స్టూడియోలో నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారిని అడిగి కేరళ పోలీసింగ్కి, తెలుగు రాష్ట్రాల పోలీసింగ్కి తేడా ఉంది, తెలుగు ఐపీఎస్ ఆఫీసర్లకు అక్కడ ఎలాంటి గౌరవం దొరుకుతుంది, కేరళ పోలీసింగ్తో పాటు క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది, ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న ఆయన కొత్త ఇన్నోవేషన్ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని నాగరాజు గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఐటెం స్టూడియోకి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ మురళీధర్ గారు. మీరు మేడం మీ ఇద్దరు అనుకుంటా కపుల్స్ అక్కడ తెలుగులో? మేము ఫస్ట్ కపుల్ అండి. ఫస్ట్ కపుల్. మా తర్వాత కొంతమంది వచ్చారు జూనియర్స్. కానీ మీరేంటి సౌమ్యుడు అని ఉంటారు, కానీ మేడం మాత్రం రెబల్ అంటుంటారండి అక్కడ. అంటే గుంటూరు పవర్ అక్కడ ఉందంటారా? గుంటూరు అంటే కారం కదండి, గుంటూరు చిల్లి కాబట్టి. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్
లేడీ అని మంచి పేరుంది అక్కడ. అదే అక్కడ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటారు, పాల్ఘాట్లో పనిచేసినప్పుడు కానీ ఇలా తిరువనంతపురం అన్నిట్లో కొల్లం ఎస్పీ కొల్లం ఎస్పీ ఆవిడతో మాట్లాడకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ అని అంటుంటారు. సార్, ఇప్పుడు మనం పోలీసింగ్ అన్ని చూస్తుంటాం. ఇక్కడ పోలీసింగ్ మీరు ఆల్రెడీ హైదరాబాద్ చూశారు, తెలంగాణ స్టేట్లో చూశారు. కేరళ పోలీసింగ్ ఎలాగుంటుంది? కేరళలో క్రైమ్ రేటు, క్రైమ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది? ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పబ్లిక్ కాబట్టి అక్కడ వాళ్ళు ప్రతి విషయాన్ని మిగతా విషయాల్లాగా వాళ్ళు సింపుల్గా తీసుకోరు, వాళ్ళు ప్రెస్టేజ్కి పోతారు కాబట్టి ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంది కాబట్టి. అటువంటి వాళ్ళతో ఏ విధంగా మీరు మాట్లాడుతుంటారా? ఎలాగ వాళ్ళతో రేపు ఉంటుంది? ఎక్కువగా లిటిగేషన్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది ఎలా ఫేస్ చేస్తుంటారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేరళ చుట్టువైపులో రెండు వైపుల సముద్రం, ప్రకృతి చక్కగా ఉంటుంది. ఇటువంటి ఏరియాలో క్రైమ్ ఎలా కనిపిస్తుంటుంది? ట్రాఫిక్ ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ డివైడర్లు కనిపిస్తాయి వేరే స్టేట్లో, అండ్ కానీ కేరళలో డివైడర్లు తక్కువ ఉంటాయి కానీ యాక్సిడెంట్స్ కూడా తక్కువ కనిపిస్తాయి. ఆ ట్రాఫిక్ సెన్స్ అనేది వాళ్ళకి ఎలాగొచ్చింది? వాటితో పాటు ప్రజెంట్ మీరు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో వెహికల్స్ పెరుగుతుంటే రోడ్ స్పేస్ తగ్గిపోతుంటుంది. ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేయడానికి మీరు కొత్త ప్లాన్ ఒకటి తీసుకొచ్చారు గవర్నమెంట్ సహకారంతో. ఆ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పే ముందు, నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన మంచి ఆఫీసర్గా ఉండేవారు, చాలా సింపుల్ సిటీగా చాలా 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 చెప్పాలి కానీ చాలా సింపుల్గానే ఉండేవారు. ఆయన నేను చాలా చూశానండి సార్. ఆయన మీకు ఏం చెప్పేవారు? ఆయనకి మీకు హైదరాబాద్లో ఉన్న అనుబంధం ఏంటి చెప్పండి? మా నాన్నగారు గురించి అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నగారు పోలీస్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి తర్వాత హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ లాగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన మాకు నేర్పిన సిద్ధాంతాలు వల్లే మేము ఇంత బాగా మేము పనిచేస్తున్నామేమో అని మాకు అనిపిస్తుంది అనమాట. సింపుల్గా మా నాన్నగారు చెప్పేది ఏంటంటే, మీరు చేసే పనిని కరెక్ట్గా చేయండి, ఆనెస్ట్గా చేయండి, ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది. మనం తీసుకున్న జీతానికి మంచిగా పనిచేయాలన్నట్టు బాపు అంటాం మా నాన్నగారిని. తెలంగాణలో కొన్ని ఏరియాస్లో బాపు అంటారు తండ్రిని. అవును. అయితే మా నాన్నగారు అట్లా చెప్పేవారు అనమాట. చిన్నప్పటి నుంచి తను ఎక్కడికైనా పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తుంటే తన సైకిల్ మీద మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. అంటే కొడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, చూపిస్తున్నారు అంటే ఆయన వృత్తి మీద ఆయనకి ఎంత గౌరవం, ఎంత ప్రైడ్ ఉండేదనేది మీరు ఆలోచించండి. కొంతమంది వాళ్ళ ఆఫీస్లోకి ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే ఆలోచిస్తారు 2 సార్లు. అట్లా కాదు, మా నాన్న తీసుకెళ్ళేవారు మమ్మల్ని. వాళ్ళ ఆఫీసర్స్తో కల్పించేవాళ్ళు, వాళ్ళ కొలీగ్స్తో కల్పించేవాళ్ళు. ఎక్కడైనా ఆయన డ్యూటీ పాయింట్లో మాకు చూపించేవాళ్ళు, ఇది నా డ్యూటీ పాయింట్ అని చూపించేవాళ్ళు. సాధారణ కొంతమంది ఇష్టపడరు, తక్కువ ఉంది నా పిల్లల ముందు ఎందుకు. అట్లా అసలు పోస్ట్కి సంబంధమే లేదండి. మనం చేసే పని కరెక్ట్గా చేస్తే మనం ఏ లెవెల్లో అయినా మంచిగా చేయొచ్చు, మనం ఏ లెవెల్లో చేసినా దాని ఇంపాక్ట్ తీసుకురావచ్చు. అది మా నాన్న చూసిన అర్థమైంది మాకు. ఆయన ఎక్కడ ఉన్నా, ఒక పికెట్ పోస్ట్లో ఉన్నా, ఒక అవుట్ పోస్ట్లో డ్యూటీ చేస్తున్నా, ఒక ఫెస్టివల్లో, ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో డ్యూటీ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ నమస్తే సాబ్, రామ్మోహన్ సాబ్, ఇట్లా. అంటే మా నాన్నగారితో వెళ్తుంటే అబ్బా నాన్నకి ఇంత మంచి పేరుందా అని మాకు అనిపించేది అనమాట. ఎక్కడికైనా అరటిపళ్ళు కొనాలని, ఏమన్నా సోడా కొనాలి, ఎండలో తిరుగుతున్నాము అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంబడే. డబ్బులు ఇవ్వడం నార్మలే కదా, కానీ వాళ్ళు సాబ్ ఆప్ క్యూ దే రే సాబ్ అనేవాళ్ళు అనమాట. నేనే సాబ్ ఆప్కా హమ్ ఖరీదే ఆప్కో దేనా హై. మీ నాన్నగారి గురించి ఒకటి చెప్తా. ఆయన బహదూర్పుర అనుకుంటా, బహదూర్పుర పోలీస్ స్టేషన్లో చేశారు, ఇక్కడ బాజార్ఘాట్ పోలీస్ స్టేషన్లో చేశారు. ఒక దగ్గర మిరాలం మండిలో అక్కడ ప్రోగ్రాం అవుతుంది. ఆ ప్రోగ్రాం దగ్గర నాన్నగారు వచ్చారు. అక్కడ మీరు చెప్తున్నట్లుగా అరటిపళ్ళు కొంటున్నారు. కానిస్టేబుల్ కొన్నప్పుడు ఆయన డబ్బులు ఇచ్చారు. కానీ మీ నాన్నగారు ఆయన పిలిచి నా ముందు ఏం చెప్పారంటే, యూనిఫామ్ వేసుకొని కొనొద్దు, నువ్వు డబ్బులు ఇచ్చినా చూసే వరకు మాత్రం నువ్వు పోలీసువాడు కొట్టాడే అంటారు, పోలీసువాడు అందుకుని అంటారు, నువ్వు యూనిఫామ్లో కొనుక్కోకు, నువ్వు డబ్బులు ఇచ్చావని కానీ చూసేవారికి మాత్రం తీసుకున్నావు అనుకుంటారు. అది పోలీసువాడు బెదిరించి తీసుకుని అంటారు కదా, నువ్వు డబ్బులు ఇచ్చాడు ఆయన కానీ చేస్తారని ఒక మంచి సలహా ఇచ్చారు. నేను చాలా మందికి ఎవరైనా ఉంటే అదే చెప్తుంటాను. అట్లాంటివి కొన్ని మన సొసైటీలో ఉన్నాయండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మారుతుంది. మీ నాన్నగారు మీకు సైకిల్ మీద తీసుకెళ్ళి చెప్పినప్పుడు మంచి మంచి ఆఫీసర్ స్టోరీ చెప్పుంటారు. బాగా మీ నాన్నగారు నచ్చిన ఆఫీసర్ ఎవరండి? ఎవరి గురించి ఎక్కువ చెప్పేవారు? వ్యాస్ గురించి చెప్పేవారండి. వ్యాస్ ఆయన ఎల్బీ స్టేడియంలో ఆయన మంచి టెర్రర్ అనమాట ఆఫీసర్. తర్వాత
సివి ఆనంద్ గారు ఇప్పుడు కమిషనర్ గారు. మ్మ్. సివి ఆనంద్ గారు మా పెళ్ళికి కూడా వచ్చారు. హీఈస్ ఎ రోల్ మోడల్ ఫర్ అస్. మ్మ్. సో మంచి మంచి ఆఫీసర్స్ చూసినప్పుడు అబ్బో ఇట్లా చేయాలి మనం అనిపిస్తుంది అనమాట. అయితే మా నాన్నగారు వాళ్ళ డీసీపీ ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా సార్ ఇప్పుడు ఏపీ డీజీపీగా ఉన్నారు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి కలిసాము మేము. సందీప్ శాండిలియా సార్ వీళ్ళందరినీ చూస్తుంటే అనిపించేది అనమాట, ఆఫీసర్ అంటే ఇట్లా కావాలి మనం. అసలు నాన్నగారు వీళ్ళ గురించి చెప్పేవాళ్ళు కొన్నిసార్లు వెళ్ళి కలిసేవాడిని నేను. నాన్నగారు తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళ డీసీపీని కల్పించేవాళ్ళు కూడా ఒకసారి. అంటే మేము చిన్నపిల్లమే, అప్పటికి మాకు కూడా ఐడియా లేదు మనం ఏం చేస్తాము అనేది, మాకు ఐడియా లేదు. కానీ వాళ్ళ పోలీస్ స్టేషన్ అయినా సరే, వాళ్ళ ఆఫీసర్స్ అయినా, వాళ్ళ కొలీగ్స్ అయినా ఫ్యామిలీ లాగా చూసేవాళ్ళు అనమాట. అంటే నా కొడుకుని తీసుకెళ్ళి చూపించడం తప్పు లేదు, నేను చేసే పని ఇది అని చూపించడం అనమాట మా నాన్నగారు చెప్పేది ఏంటంటే. దానివల్ల నాకు ఒక సబ్కాన్షియస్గానే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక అది ఏర్పడుతుంది కదా, ఒక అఫినిటీ అది అయ్యిండొచ్చు నాకు. ఇప్పుడు మీరు అడుగుతుంటే అనిపిస్తుంది నాకు. అయితే దాని తర్వాత స్లోగా చదువుకోవడాలు, సివిల్స్కి ప్రిపేర్ కావడం. మా బాబాయ్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారండి, రిటైర్ అయ్యారు. మా బాబాయ్ కూడా తీసుకెళ్ళేవారు బయటికి మమ్మల్ని. మాదొక జాయింట్ ఫ్యామిలీ. సో బాబాయ్ కూడా చూపించేవాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ని, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ చూస్తుంటే అనిపించేది అనమాట, ఓకే యూ క్యాన్ అచీవ్, యాక్చువల్లీ యూ క్యాన్ గెట్ ఇన్ టు హయ్యర్ పోస్ట్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. ఆ పాసిబిలిటీస్ మాకు ఓపెన్ అయిపోయాయి అనమాట. సో ట్రెడిషనల్లీ కూడా మా ఫ్యామిలీలో మా గ్రాండ్ ఫాదర్ కూడా హీ వాజ్ అ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే మన లెవెల్ ఆఫ్ వర్క్ అనేది ఇంపార్టెంటే, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడ చేసినా కూడా దాని ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు. అది పోలీస్ కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానివ్వండి, డిఎఫ్ఓ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, మన పని మనం కరెక్ట్గా చేస్తే దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సివిల్స్ రాసిన తర్వాత కేరళ మీకు వచ్చిందా? సివిల్స్లో అంతా మనకు లాటరీ లాగానే అండి. ఎందుకంటే ఆ ఇయర్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, కార్డర్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉంటాయి, తర్వాత మనకి ఏ ర్యాంక్ వస్తుంది, అక్కడ వచ్చే క్వశ్చన్స్ ఏంటి, మనం రాసే ఆన్సర్స్ ఏంటి, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ మార్క్స్కి మనకు వచ్చే ర్యాంక్ ఏంటి, ఇదంతా మనం ఆలోచించి లెక్కలు వేసుకోలేము. మన బెస్ట్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ బెస్ట్ అండ్ జస్ట్ ప్రే. అలా చేశాం. లక్కీలీ ఐ గాట్ ఇన్ టు ద పోలీస్ సర్వీస్. మోర్ లక్కీలీ ఐ గాట్ ఇన్ టు ద కేరళ కార్డర్. ఎందుకంటే హోమ్ కార్డర్ అనేది మేము రాసే సంవత్సరాలు లేదండి. ప్రతి ఒక్కళ్ళు హోమ్ కార్డర్ కావాలనే పెడతారు. దాని తర్వాత ఏ కార్డర్ వస్తుంది అనేది మనకు తెలియదు. జోనల్ సిస్టమ్ ఆ రోజులో లేదు. అప్పుడు ఏం లేదండి, జోనల్ సిస్టమ్ అని ఉందండి. ఇప్పుడు మనం ప్రిఫర్ చేయొచ్చు. హోమ్ కార్డర్ కావాలి ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అడిగేది మీకు సౌత్ జోన్ కావాలా, నార్త్ జోన్ కావాలా, ఇండియాలో సౌత్ జోన్ కావాలా, నార్త్ జోన్ కావాలా. అప్పుడు రోస్టర్ సిస్టమ్ అంటే రోస్టర్ ఆ జోన్స్లో వాళ్ళు రొటేట్ చేస్తారు. సౌత్లో నాకు దొరికింది అనుకోండి, మీరు సౌత్లో ఏ స్టేట్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత వెస్ట్ అనుకోండి, వెస్ట్లో ఏ స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లా ఓవరాల్ ప్రయారిటీస్ చూస్తారు జోనల్. దాని తర్వాత విత్ ఇన్ ద జోన్ మళ్ళీ ప్రయారిటీస్ అడుగుతారు అనమాట. ఆ సిస్టమ్ ఆ రోజుల్లో లేదు. ఇఫ్ నాట్ యువర్ హోమ్ కార్డర్, ఇట్ కుడ్ బి ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇట్ కుడ్ బి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్. ఇట్ వాజ్ ఆల్ వన్ సింగిల్ కేటగిరీ అనమాట. సో కేరళ కార్డర్ నాకు అలాట్ అయింది. అయ్యేసరికి సంతోషపడ్డాం సార్. సాధారణంగా ఇప్పుడు మనం హోమ్ కేటర్ కాకుండా మన సివిల్ సర్వీస్ అంటే ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి హోమ్ కేటర్ పనిచేయడంలో ఉన్న సఫికేషన్ ఎలాగుంటుంది, వేరే స్టేట్కి పనిచేస్తే ఆ ఫ్రీడమ్ ఎలాగుంటుందండి? యాక్చువల్లీ ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారండి వీటిని, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి, అప్పటి మన హోమ్ మినిస్టర్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఒక ఆఫీసర్కి ఉండాలి అంటే ఆ లోకల్ ఏరియాతోని ఏం కాంటాక్టో టచ్చో సంబంధం ఉండకూడదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనని ఇక్కడ పాలించినట్టు అనమాట. అప్పటి కలెక్టర్లు, ఎస్పీలు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకున్న దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అలాగే ఇప్పుడు నేను కేరళకి వెళ్తే అక్కడ నాకు చుట్టం లేదు, పక్కం లేదు, ఒక ఫ్రెండ్ లేడు, ఒక ఎనిమి లేడు. నేను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా చాలా ఇండిపెండెంట్గా, ఫేర్గా, జస్ట్గా తీసుకుంటాను అనే ఒక నమ్మకం అనమాట మన సిస్టంలో. సార్ హోమ్ కేటర్ కట్ట వేరే కేటర్లు చేస్తే మనకు ఫ్రీడమ్ ఎక్కువ ఉందంటారు. అదొక సిస్టమిక్ అరేంజ్మెంట్ అండి. హోమ్ కార్డర్ వస్తే ఇండిపెండెంట్గా ఉండరు అనేం లేదు. కాకుంటే ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ యూ. ఎందుకంటే మనం సొంత ఊళ్ళో కానీ సొంత స్టేట్లో చేస్తున్నప్పుడు
మనము ఇండిపెండెంట్గా ఉన్నా, ఫెయిర్గా ఉన్నా, మనం చూసేవాళ్ళు, మనతోని పనిపడ్డ వాళ్ళు మనని ఫెయిర్గా చూడరు. అదనమాట అక్కడ ఇబ్బంది. ఏదో ఒక అప్లికేషన్ ఉంటుంది. ఏదో ఒక ఆబ్లిగేషన్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇండిపెండెంట్గా చాలా మంది ఆర్ వెరీ 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 గుడ్ ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ హోమ్ కార్డర్స్ అండ్ దే ఆర్ వెరీ బ్యాడ్ ఆఫీసర్స్ హూ ఆర్ కమింగ్ వర్కింగ్ అవుట్ సైడ్ ఆల్సో. అవును, అది ఎక్కడ ఉంటుంది. సో అది ఆ ఆఫీసర్ మీద డిపెండ్ అవుతుంది. కాకుంటే ఒక కొత్త ఆఫీసర్ ఒక కార్డర్లోకి వస్తే జనరలీ సొసైటీ ఆర్ సమ్ పీపుల్ స్లాట్ చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ ఇది, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వీళ్ళది, వీళ్ళు ఇది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, అదే క్యాస్ట్ కార్డు అన్ని వాడుతుంది. అన్ని రకాలుగా అది ఏదైనా అనుకోండి, దే విల్ స్లాట్ దెమ్. అట్లా చేసే వరకు ఆఫీసర్ కొన్ని డెసిషన్స్కి, ఇప్పుడు మనం ఒక ఊళ్ళో పోస్ట్ కాగానే మనకు ఒక రెప్యుటేషన్ ఉంటుందండి. ఈయన ఆనెస్ట్ ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని వాళ్ళకి తెలిసింది అనుకోండి, మనం అక్కడ వెళ్ళక ముందే మొత్తం సెట్ అయిపోతుంది. అదే ఈ నేను చెప్పే ఇబ్బంది అంటే ఏంటంటే, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది అయితే మనం ఇట్లా చెప్తే జరుగుతుందేమో పని, వీళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఇది, వీళ్ళ ద్వారా చెప్తే మన పని అయిపోతుందేమో. వీళ్ళు ఒక క్యాస్ట్ కార్డ్ కాబట్టి వాళ్ళకే ఎక్కువ కాస్ట్ అనే అనలేదండి, సపోర్ట్ చేస్తారేమో అన్న ఫీలింగ్. అంటే పబ్లిక్ లో కొంతమందిలో, అందరిలో కాదు, పబ్లిక్ లో ఒక క్రెడిబిలిటీ అని ఉంటుందండి. అంటే వీళ్ళకి వీళ్ళ ద్వారా చెప్తే పని అయిపోతుందేమో, వాళ్ళ ద్వారా చెప్తే పని అయిపోతుందేమో, వీళ్ళ వీక్నెస్ ఇది, వీళ్ళ స్ట్రెంగ్త్ ఇది అనే అజంప్షన్స్ అనమాట. That need not be true, but people try to make assumptions and slot you into a certain category. అట్లా చేసేటప్పటికి ఆఫీసర్స్కి it becomes difficult to take decisions or it becomes difficult to implement certain things. అందువల్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అప్పటి హోమ్ మినిస్టర్, మేధావి, ఆయన ఇట్లా డిసైడ్ చేశారు అనమాట, ఆల్ ఇండియా సర్వీస్ ఉండాలి మనకి, దేశంలో ఎక్కడ వెళ్ళి చేసినా కూడా. దానివల్ల ఇంకో లాభం ఏంటంటే, ఇప్పుడు నేను కేరళకి వెళ్ళాను, కేరళ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్తాం, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. ఇట్లా చాలా ప్రదేశాల్లో చేయడం వల్ల మన దేశం అంతా ఒకటే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆఫీసర్ కూడా ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసర్కి మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు, అక్కడ వెళ్ళి అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఈయనకి ఏం తెలీదు, నేను ఏం చెప్తే అది ఈయన వింటారు అన్న ఒక నమ్మకం ఉంటుంది అనమాట. క్రెడిబిలిటీ ఆటోమేటిక్ అనమాట, గివెన్. వెన్ యూ గో టు అ సెపరేట్ కార్డర్, యువర్ క్రెడిబిలిటీ అండ్ ఇమేజ్ ఈజ్ అ గివెన్. జీరోతో వెళ్తారు మీరు, లేకపోతే యూ గో విత్ 100 marks, సో విత్ ఎవ్రీ మిస్టేక్ యువర్ మార్క్స్ విల్ కమ్ డౌన్. ఇక్కడ ఇన్సైడర్ ఆఫీసర్ అనుకోండి, యూ స్టార్ట్ విత్ 0 అండ్ యూ హ్యావ్ టు డూ గుడ్ థింగ్స్ టు గెట్ 100. అట్లా అండి, అదే అడ్వాంటేజ్ ఇక్కడ. ఒక వేరే కార్డర్కి వెళ్ళినప్పుడు యూ ఆర్ గివెన్, if not 100, at least you are given 80. In the very first week they will know whether you are going down or up అనేది. అర్థమైపోతుంది పబ్లిక్కి. 80 నుంచి మనం 100 వెళ్ళాలి, 100 వెళ్ళాలి, కానీ 80 నుంచి తగ్గకూడదు. కానీ హోమ్ కార్డర్లో అయితే కొంచెం ఇబ్బంది. హోమ్ కార్డర్లో ఇబ్బంది అండి, అది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాము, స్లాట్ చేస్తారు కాబట్టి, మనం ఏం చేసినా దాన్ని ఒక కలర్తో చూస్తారు కాబట్టి, ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ప్రూవ్ యువర్ మెటల్, టు ప్రూవ్ యువర్ ఇండిపెండెన్స్. సార్ కేరళ వెళ్ళారు, కేరళ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? నేను ఫస్ట్ ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ కన్నూరులో చేశామండి. కన్నూర్ అంటారు బ్రిటిష్ టైంలో, ఇప్పుడు కన్నూర్ అంటారు. కన్నూర్ ఇస్ అ వెరీ వెరీ వైలెంట్ డిస్ట్రిక్ట్, పొలిటికల్లీ చార్జ్డ్ డిస్ట్రిక్ట్ అండి. కన్నూరులో ట్రైనింగ్ అయింది అంటే మనం యూ హ్యావ్ బీన్ టెస్టెడ్ అనమాట, అందుకని అక్కడ పడేస్తారు ఫస్ట్. అక్కడ మనం చేసి బయట పడితే ఎక్కడైనా చేయొచ్చు అనమాట. అక్కడ ఏముందండి ఛాలెంజ్ ఏమొచ్చింది మీకు? ఛాలెంజ్ అంటే ట్రబుల్ మాంగర్స్ ఎక్కువ, లేదంటే వేరే క్రైమ్ రేటా, లిటిగేషన్? చాలా మంచి వాళ్ళు అండి అక్కడ పబ్లిక్. ఓకే, చాలా ప్రేమస్తులు. కానీ ఏ డిస్ట్రిక్ట్ అండి? కన్నూర్ నార్త్ కేరళలో ఉంటుంది. జనరల్గా ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్కి కానీ ఐఏఎస్ ఆఫీసర్స్కి కానీ అక్కడ ఇస్తారు. అయితే నేను, నా బ్యాచ్మేట్, ఐఏఎస్ బ్యాచ్మేట్ ఇద్దరం కన్నూరులో పడ్డాం. హర్షిత మా భార్య కూడా, ముగ్గురం కన్నూరులోనే ఉన్నాం అనమాట. అంటే మేడం ఎక్కడ పరిచయం అండి? మేము ఇక్కడ మేము కలిసి చదువుకున్నాం, ఇక్కడ కోచింగ్లో చదువుకొని ఇద్దరికి, తనకు ఫస్ట్, తర్వాత నాకు నెక్స్ట్ వచ్చింది. వచ్చాక ఇద్దరం, అసలు నేను సర్వీస్లోకి రాకముందే మా పెళ్ళయింది. పెళ్ళైనాక నాకు సర్వీస్ వచ్చింది. అంటే అదృష్టం, చాలా చాలా అదృష్టం అండి. అంటే ఎవరు ప్రపోజల్, ఎవరు మీద మేడం? నేనే అని చెప్పాలి కదా, మనమే ముందు అడిగేయాలి. ఒప్పుకున్నారా మీకు వెంటనే? ఒప్పుకోవాలి కదండి, మనకేం తక్కువ. అప్పుడు సర్వీస్ లేదు కదా మీకు. అదే అండి, ప్రేమ అంటే అదే కదా. యూ డోంట్ సీ ద బ్యాక్గ్రౌండ్. షీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్. ఇంట్లో నాన్నగారు ఒప్పుకున్నారా?
మా నాన్నగారు ఒప్పుకున్నారు. మా వాళ్ళ నాన్నగారే యూ గో హెడ్ అన్నారు. అచ్చా, వాళ్ళు వాళ్ళు కూడా రెడీగా ఒప్పుకున్నారు. ఆ, వాళ్ళు కూడా చాలా గ్రేట్ అండి. మా మామగారు అత్తగారు కూడా మ్మ్. నాకు ఇంకా సెలక్షన్ కాలేదు అని తెలిసి కూడా మ్మ్. ఒప్పుకున్నారు. వాళ్ళు అంటే మీ మీద నమ్మకం ఉంటుంది, అంత నమ్మకం. సాధిస్తాడు. వాళ్ళు అంత మా అమ్మాయిని నమ్మకం చూపించేసరికి నాకు అదొక బ్లెస్సింగ్ లాగా అదేనండి, అనిపించింది. మా అమ్మాయినే సాధించాడు, ఉద్యోగం ఏమవుతారు అనుకున్నారేమో. అంతే అనుకోండి. మ్మ్. సో రియలీ ఆ నమ్మకం వల్లేమో నాకు వచ్చేసింది అనిపిస్తుంది నాకు. రైట్. అదే ముగ్గురు ఒకేసారి కన్నూరు. కన్నూరు వెళ్ళాము. నా ఐఏఎస్ బ్యాచ్మేట్ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్, మేము అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అండర్ ట్రైనింగ్ అనమాట. దాంట్లో రకరకాల అటాచ్మెంట్స్ ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ని మేము రన్ చేయాలి. మ్మ్. ఆ పోలీస్ స్టేషన్లో కూడా కింది నుంచి పైదాకా అన్ని చేయాలి. మేము సెంట్రీ లాగా నిలబడాలి, అవును. హెడ్ కానిస్టేబుల్ చేయాలి, ఏఎస్ఐ అన్ని పనులు చేయాలి అక్కడ. అక్కడ ఎస్హెచ్ వరకు అక్కడ మీరు ఎస్హెచ్ఓ వరకు 3 నెలలు అక్కడ మేము ఎస్హెచ్ఓ లాగా పనిచేయాలి. ఆ టైంలో అన్ని జాబ్స్ మేము చేయాలి కింది నుంచి పైదాకా. నాకు కొత్త ఉంది, మా నాన్న చూస్తున్నాను కదా, అవును. అక్కడ నాకు కొత్త ఏం లేదు. కాకుంటే అక్కడ పోలీస్ స్టేషన్, అక్కడ ఎన్వైర్న్మెంట్, అక్కడ పబ్లిక్ కొంచెం వేరే మీరు అన్నట్టు. కానీ మీకు ఐపీఎస్ వచ్చిన తర్వాత మీ నాన్నగారి కామెంట్స్ ఏంటండి? హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9. అసలు మా నాన్నగారి సంతోషం, అసలు ఆ సంతోషం కోసమే నేను ఇది చేశానేమో అనిపించింది చూస్తే. ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది చూస్తే. వాళ్ళ కొలీగ్స్కి కానీ, నాన్నగారి కొలీగ్స్కి కూడా అండి, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా హమారే రామ్మోహన్ రావు సాబ్కే బేటా హై అంటే వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళు. నేను ఎన్పిఏలో నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్న ఏరియా ఉంది కదా, శివరాంపల్లి, దాని పక్కనే బహదూర్పుర పోలీస్ స్టేషన్, బార్డర్ పోలీస్ స్టేషన్ ఇది. అంటే మా నాన్నగారు చేస్తున్న పోలీస్ స్టేషన్ పక్కన నేను ట్రైనింగ్ అవుతున్నాను. ఇక చూసుకోండి వాళ్ళ ఆనందం. సో ఇట్ వాజ్ రియలీ ఎ బ్లెస్సింగ్. సార్, మీకు నాన్నగారు ట్రైనింగ్లో కానీ తర్వాత కానీ ఆయన ఏం టిప్స్ చెప్పారా? ఎలా పనిచేయాలి, పబ్లిక్తో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి? చెప్పేవాళ్ళండి. అంటే ఐపీఎస్కి వచ్చాక అబ్జర్వ్ చేసేవాళ్ళు. అంటే మేము ఎట్లా చేస్తున్నాం ఏంటి అని వినేవాళ్ళు. తర్వాత మెయిన్గా మన నాన్నగారి గురించి నేను అబ్జర్వ్ చేసి నేర్చుకున్నానండి. అబ్జర్వ్ చేసి నేర్చుకున్నానంటే ఫస్ట్ డూ యువర్ డ్యూటీ కమ్ వాట్ మే. మా నాన్నగారి మెయిన్ ప్రిన్సిపల్ అది. పంక్చువల్ మా నాన్నగారు చాలా. ఆయన ఇంటి నుంచి పొద్దున్న ఎంత ఎండ కానీ, నైట్ డ్యూటీ అయితే ఆ నైట్ కానీ కరెక్ట్ టైంకి సైకిల్, తర్వాత లూనా అయింది, తర్వాత స్కూటర్ అయింది, ఇవన్నీ ఒక్కొక్క లెవెల్లో ఆయన ఆ టైంకి వెళ్ళాల్సిందే ఆ బండి. మా నాన్నగారు సైకిల్ తుడిచేది నేనే. మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ నాకు గుర్తుంది, ఆయన షూస్ పాలిష్ చేసేది నేనే. నాకు గుర్తుంది మా నాన్నగారు బ్లాక్ షూస్ వేసుకున్నప్పుడు పాలిష్ చేసింది. తర్వాత ఎస్ఐ అయినాక రెడ్ కలర్ షూస్ పాలిష్ చేసింది. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను మా నాన్నగారికి అంత సేవ చేసినందుకనే భగవంతుడు నాకు ఇట్లా కరెక్ట్ బ్లెస్సింగ్ ఇచ్చారనిపిస్తుంది. నాన్నగారి సైకిల్ కానీ, లూనా కానీ నేనే తొడవడం నా డ్యూటీ అనమాట. తర్వాత నాన్నగారికి ఇవి పెట్టడం, హెడ్ కానిస్టేబుల్ అంటే ఇది పెట్టాలి, ఏఎస్ఐ అంటే ఇక్కడ స్టార్ పెట్టాలి, ఇక్కడ నేమ్ ప్లేట్ పెట్టాలి. ఈ ఐఎన్ఐ యూనిఫామ్ రాగానే నా పని అనమాట. మా అమ్మ ఒకసారి నాకు చూపించింది. దాని తర్వాత నాన్నగారికి యూనిఫామ్ రాగానే ఇవన్నీ పెట్టడం నా పని. ఓకే, పెట్టి రెడీ చేస్తే బాబు యూనిఫామ్ రెడీ ఉంది, బాబు సైకిల్ క్లీన్ చేసి పడేసిన, అట్లా ఇది నా పని. అండ్ ఐ వాస్ డూయింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆల్సో. ఎందుకంటే అంత కష్టపడి మా కోసం మమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి టుడే వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై హోల్ ఫ్యామిలీ. వీ వర్ ఎ వెరీ జాయింట్ ఫ్యామిలీ, ఎవ్రీబడి సపోర్టెడ్. నేను చదువుకునే రోజులో నాకు గుర్తుంది, ఓల్డ్ మలక్పేట మా ఇల్లు. అందరూ టీవీ సీరియళ్ళు, సినిమాలు చూసే టైంలో నేను ఎవ్రీ టైం 9 o'clock వచ్చి నేను భోజనం చేస్తూ న్యూస్ చూస్తాను అనమాట. ఒక ½ an hour నా స్లాట్ అది. ఎంత మంచి సినిమా కానీ, ఎంత మంచి సీరియల్ కానీ, మా బాబాయిలు, పిన్నిలు, మా నాయనమ్మ, మా మేనత్త వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు. మేము 20 మంది ఇంట్లో. కానీ మీకు ఇచ్చారు ½ an hour. ఆ ½ an hour అందరూ స్విచ్ ఆఫ్. నాకు అందరం భోజనం చేసుకుంటూ నా న్యూస్ కోసం అందరూ ఆగేవాళ్ళు అనమాట. సో అట్లా ఎవ్రీబడి సాక్రిఫైస్ ఫర్ మీ. సార్, ఇక్కడ మన ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కానిస్టేబుల్ ఉంటే మీరు ఎస్హెచ్ వరకు వచ్చారు. ఆ పీరియడ్లో మీరు చెప్తున్నారు అక్కడ పోస్ట్ చేస్తే గట్టిగా రాడు తేలుతామని. అక్కడ మీకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటండి? దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు? ఫస్ట్లీ ఒక కల్చరల్ డిఫరెన్స్ ఉంటుందండి. మనం పెరిగిన ఈ వాతావరణానికి, కేరళ వాతావరణానికి ఒక డిఫరెన్స్. ఫస్ట్ టైం కేరళకి వెళ్ళాము. ఒక రూరల్ ఏరియా అది, ఎడకాడ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నేను. అక్కడ వాళ్ళ కల్చర్ మన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ భాష రాదు మనకి. ఎంత సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా కూడా అసలు మనకు భాష రాదు. అక్కడ కూడా మనలాగానే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక భాష.
ఆ భాష అర్థం చేసుకోవాలి, కామన్ మ్యాన్తో అక్కడ ఇంటరాక్ట్ కావాలి, మన కొలీగ్స్తో ఇంటరాక్ట్ కావాలి, అక్కడ తిండి మనకు అలవాటు కావాలి. తర్వాత అక్కడ రకరకాల క్రైమ్స్ ఏముంటాయో మనకు అర్థం కావాలి. ఇక్కడ క్రైమ్స్ అక్కడ క్రైమ్స్ వేరు వేరు కదా. అక్కడ బ్యాడ్ ఎవరు గుడ్ ఎవరు అనేది ఆ డిఫరెన్స్ మనకు తెలియదు. మనం అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. అదే మన టాలెంట్ అనమాట. అక్కడ ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇఫ్ యు ఆర్ పోస్టెడ్ సమ్వేర్, యువర్ హోల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎన్వైర్న్మెంట్. ఆ 3 monthsలో యూ హ్యావ్ టు లర్న్ హౌ ఎ పోలీస్ స్టేషన్ వర్క్స్. సో అక్కడ ఒకసారి ఒక పొలిటికల్ పార్టీ, ఐ విల్ నాట్ నేమ్ ద పార్టీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ అస్, అండ్ హూ ఈజ్ ఇన్ ద రూలింగ్, హూ ఈజ్ ఇన్ ద అపోజిషన్ మాకు అవసరమే లేదు, ఎందుకంటే డ్యూటీ. అయితే ఒక పెద్ద ప్రొసెషన్ లాగా వెళ్తున్నారు, జీప్లో మైక్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది నార్మలే కదా ఇక్కడ. కానీ యాక్చువల్గా రూల్ ప్రకారం చూస్తే, నాయిస్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం చూస్తే, ఒక నడుస్తున్న వాహనంలో మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు. అదే యాజ్ ఎ యంగ్ ఆఫీసర్ అక్కడ ఒక ఇల్లీగాలిటీ నాకు కనిపిస్తుంది. నా పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఒక ఇల్లీగల్ చిన్న విషయమే, కానీ అది ఇల్లీగల్గా నడుస్తున్నప్పుడు నేను ఇక్కడ కూర్చోలేను కదా, ఐ హ్యావ్ టు యాక్ట్. అది ఆపేసాను మొత్తం. ఒక 100 జీపులు ఉన్నాయి, ఒక 1000 మంది లాంగ్ క్యూ ఉంటుంది. మొత్తం ఆపేసి ఆ మెయిన్ జీప్ ఏదైతుందో అది సీజ్ చేసాం. ఆ రోజుల్లో క్రౌడ్, ట్యాక్ట్, లా అండ్ ఆర్డర్ అన్నీ మనం టెస్టింగ్ టైం ఇదంతా. దాని రిపర్కషన్స్ ఏంటి అనేది మనకు తెలీదు. దాని తర్వాత ఎంత పెద్ద గొడవ అయింది అనేది కూడా అది వేరు విషయం. దాంట్లో ఎవరెవరు కూర్చున్నారు, ఎంత పెద్ద లీడర్స్ కూర్చున్నారు అనేది కూడా మనకు అనవసరం. యాజ్ అన్ ఏఎస్పీ, యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఐ ఆమ్ నాట్ బాదర్డ్. యూ కెనాట్ గో విత్ యువర్ మైక్ ఆన్ లైక్ దట్. మీరు ఆపి మాట్లాడి మళ్ళీ జీప్ కదిలించండి. అది రూల్, నాకు నేర్పించిన రూల్ అది. అంటే వాళ్ళు చాలా పెద్ద గొడవ చేశారు. అట్లే మీరు కొత్తగా వచ్చిండ్రు, మీకు తెలియదు ఇక్కడ సంగతి, మేము ఎప్పుడు ఇట్లనే చేస్తాము, మీరు ఇట్లాంటి రూల్స్ ఇక్కడ నడవవు, రూల్స్ ఎక్కడ నడవవు. నిజం చెప్పాలంటే వాళ్ళు పాలించిన రూల్స్ ఇంకెక్కడ పాలించరు. దాన్ని కూడా మనం టైట్ చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే మనకు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాజ్ అ యంగ్ ఆఫీసర్. అయితే వాళ్ళు ఆపాము, వాళ్ళు గొడవ చేశారు. మొత్తం పోలీస్ స్టేషన్ ముందంతా 1000 మంది జమ అయిపోయారు. ఉన్నది మేము ఒక 20 మంది ఉండే అంతే. ఎస్పీకి మా ఎస్పీకి రిపోర్ట్ చేయాలి కదా, ఎస్పీకి చేస్తే ఆయన కూడా నవ్వుకుంటున్నాడు, వీడు మొదలు పెట్టేశాడని. ఇది ఒక చిన్న విషయం. హౌ అ స్మాల్ డెసిషన్, స్మాల్ ఇల్లీగాలిటీ క్యాన్ బికమ్ ఎ బిగ్ లా అండ్ ఆర్డర్ అనేది. తర్వాత ఒక దగ్గర ఒక కమ్యూనల్ మర్డర్ అయింది. కానీ అక్కడే మర్డర్ అవుతే అది నా పోలీస్ స్టేషన్ కాదు, కానీ ఎస్పీ అన్నాడు నువ్వు నేర్చుకోను, ఎట్ వెళ్ళి కంట్రోల్ చేయన్నాడు. ఏం చెప్పలేదు అంతే, నువ్వు వెళ్ళు కంట్రోల్ చేయన్నాడు అంతే. ఏం కంట్రోల్ చేయాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి ఏం తెలియదు నాకు. ఆయన ఇప్పుడు చేసిన ఆఫీసర్ ఆయనే, నా ట్రైనీ ఎస్పీ అనమాట. ఇప్పుడు ఆయన ఎస్పీజీలో ఉన్నారు. అయితే ఇల్లు అంటే నేను అర్థం చేసుకున్నాను, మిగతా ఆఫీసర్స్ నుంచి డివైఎస్పీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, చెప్పారన్నమాట ఇది ఇట్లా కమ్యూనల్ మర్డర్ అయింది, అక్కడ కర్ఫ్యూ పెట్టారు, వాళ్ళంతా రోడ్డు మీద టైర్లు చెట్లు పడేసి తగలబెడుతున్నారు అనమాట. ఆ రోజు పిల్లల ఎగ్జామ్స్ కూడా ఉండొస్తున్నాయి. అప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి పోలేకపోతున్నారు. అయితే నేను డిసైడ్ చేశాను అనమాట, కమ్ వాట్ మే, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద చిల్డ్రన్ విల్ అటెండ్ దేర్ ఎగ్జామ్స్ ఇన్ టైమ్. బస్సులు పోనివ్వట్లేరు, ఎగ్జామ్స్ కానివ్వట్లేరు. సో నేను ఒక్కడినే, నేను జీప్ డ్రైవరు, ఒక పిఎస్ఓ, బస్సులు పటాలం అంతా వస్తుంది వెనక, టైం లేదంత. నేనే వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆ రూట్ మొత్తం మైసూర్ బార్డర్ దాకా వెళ్తుంది. ఆ రూట్ మొత్తం నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ వీళ్ళు అడ్డం మంట పెడితే అక్కడ నేను దిగడము, నా ఒక మనిషి ఈ డ్రైవర్ ముగ్గురం కలిసి అన్ని జరిపేయడము, పబ్లిక్ని లాఠీ చార్జ్ చేసి వెళ్ళగొట్టడం, ఇది మా పని. చాలా చోట్ల జరిపాము, రోడ్డు క్లియర్ అయిపోయింది. కొంతమంది పిల్లలు రోడ్ మీద యూనిఫామ్లు వేసుకొని నిలబడ్డారు. ఎగ్జామ్ ఎక్కడ పోవాలి అంటే నాకు భాష రాదు. ఎగ్జామ్ అంటే మా జీప్లోనే ఎక్కించుకున్నాం ఒక 3-4 పిల్లల్ని. ఆ రోడ్లో వాళ్ళ స్కూల్లో దింపడం, మళ్ళీ వేరే పిల్లలు కనిపిస్తే వాళ్ళని ఎక్కించుకోవడము, రోడ్లు క్లియర్ చేయడం మా పని. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎఫెక్ట్ కాకూడదు ఇట్లాంటి ఎన్ని జరిగినా కూడా. అయితే వెళ్తుంటే ఒక దగ్గర ఒక క్రౌడ్ లాగా అనిపించింది నాకు. అక్కడ ఒక బస్ స్టాండ్, కొంచెం దూరంలో ఉంది బస్ స్టాండ్. నాకు తెలియదు అది బస్ స్టాండ్ అని. బస్ స్టాండ్లో పబ్లిక్ ఉండొచ్చు, కానీ బయట అక్కడిక్కడ నిలబడద్దు కదా, కర్ఫ్యూ కదా. మాట్లాడుతున్నారు, పక్కన మాట్లాడితే అక్కడ నిలబడద్దు, మీరు లోపలికి పోండి అన్నారు. మా ఇష్టం, మేము పోము అన్నారు. మనం ఇక్కడ వేసినట్టు ఒక దెబ్బ వేసాను అనమాట. ఒక దెబ్బ వేస్తే వాళ్ళకు ప్రాణం తీసినంత అయిపోయిందనమాట.
మమ్మల్ని కొడతారా అనే టైప్లో అంత ఇన్సల్ట్. అంత ఇన్సల్ట్ ఫీల్ అయిపోయారు. ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి కోర్టులో కేసు పెట్టారు. ప్రైవేట్ కేసు అంటారు అక్కడ. కోర్టులో కేసు పెడితే తర్వాత అది పోయింది, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ మై డ్యూటీ. ఇంకొక దగ్గర కూడా ఇలాగే ఒక 2-3 నిలబడితే కర్ఫ్యూ ఉంది, యూ కెనాట్ స్టాండ్ మోర్ దెన్ 4 people షుడ్ నాట్ స్టాండ్. బస్ స్టాప్లో నిలబడండి, మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, బస్ స్టాప్లో నిలబడండి, రోడ్ మీద నిలబడకూడదు. అంటే మీరు ఎవరో మాకు తెలియదు, అంటే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది అక్కడ కమ్యూనల్ మర్డర్ అని చెప్పాను కదా. సో కొంచెం ఈగోయిస్టిక్ పబ్లిక్ అని అప్పుడు అర్థమైంది నాకు అనమాట. అంటే మనుషులు మంచివాళ్ళైనా వాళ్ళు ఏమైనా విషయం వస్తే దే టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అనమాట, ఇన్సల్ట్ ఫీల్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మనలాగా కోవిడ్లో విపరీతమైన కొడుతున్నారు ఇక్కడ. వీ కెనాట్ ఇమాజిన్ బీటింగ్ పీపుల్. కేరళలో దెబ్బతో పని కాదు, మాటతో పని అయిపోతుంది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్న టైప్ అనమాట. అక్కడ నన్ను కొడితే నేను గొడ్డునా అన్నంత ఫీల్ అయిపోతారు వాళ్ళు. చెప్తే చేస్తాం కదా, మేమేమి ఇల్లీగల్ చేయట్లేం కదా అన్న రకంగా చూస్తారు వాళ్ళు. సార్ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా మీకు? ఉన్నారు కదా, నా డ్రైవర్ ఉండే, నా గన్ మ్యాన్ ఉండే, కాబట్టి నేర్చుకుంటున్నాం మెల్లమెల్లగా. సో లాంగ్వేజ్ కుడ్ బీ వన్ ఇష్యూ. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను ఏం అడుగుతున్నాను, వాడి ఎమోషన్ ఏంటి, నా ఎమోషన్ ఏంటి అనేది కంప్లీట్ అర్థం చేసుకోవడం కూడా ఆ స్టేజ్లో కొంచెం కష్టమే. దట్ ఈస్ వన్ ఇష్యూ. బట్ అనదర్ థింగ్ ఈజ్, ఐ వెంట్ ఫ్రమ్ ఎ స్టేట్ వేర్ బీటింగ్ ఈజ్ ద ఓన్లీ వే. అక్కడ వెళ్ళి అట్లా కొడితే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు అనమాట. సో నాకు అది ఫస్ట్ రెవల్యూషన్ అనమాట. కేరళలో కొట్టకూడదు, అనవసరంగా కొట్టకూడదు. కొట్టొచ్చు, అనవసరంగా కొట్టకూడదు. ఇఫ్ యు ఆర్ బీటింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రీజన్, స్ట్రాంగ్ రీజన్. ఈవెన్ కోర్ట్స్ విల్ నాట్ యాక్సెప్ట్, పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. వాడు పెద్ద దొంగ అయినా, గజ దొంగ అయినా వాడిని మీరు అరెస్ట్ చేయండి, లోపలికి తీసుకెళ్ళండి, ట్రయల్ చేయండి, జైల్లో వేయండి, ఉరిశిక్ష వేయండి. కానీ పబ్లిక్లో కొట్టుకుంటూ తీసుకోవడం, వాడి దగ్గర కూర్చోబెట్టి ఏమైనా చేయడము, ఇక్కడ షోలు చేస్తారు కదా కొన్ని, అక్కడ చేయలేము. అట్లా చేస్తే మీకు అలాంటి అథారిటీ ఇవ్వలేదు లా, మీరు ఇలా చేయకూడదు. మీరు షో కోసం, ఎఫెక్ట్ కోసం చేయాల్సిన విషయాలు చేయకూడదు. ఇక్కడ లీగల్గా మీ యాక్షన్, మీ అథారిటీ యూజ్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇల్లీగల్గా షో ఆఫ్ చేస్తే ఒక్కొక్కసారి ఇష్యూ అవుతుంది. మనకు మీ కండ్ల ముందు ఒక అమ్మాయిని యూటీజింగ్ చేస్తున్నాడు, వాడిని అరెస్ట్ చేసి మీరు కోర్టుకు తీసుకెళ్ళి జైలు కన్నా అక్కడికక్కడి ఇన్సిడెంట్ జస్టిస్ ఇస్తే ఆ అమ్మాయి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. అట్లాంటి సంఘటనలు కూడా నేను చూశాను. ఒక రైల్వే స్టేషన్లో వెళ్తున్నాను నైట్ ఒక 11 o'clock అట్లా, ఒక ప్లేస్ నుంచి కొచ్చిన్ నుంచి కన్నూరుకి వెళ్తున్నాను. ఈ ట్రైనింగ్ టైంలోనే వెళ్తుంటే ఒక అబ్బాయి యూటీజింగ్ చేస్తుంటే ఇక్కడ స్టైల్లో నేను వెళ్ళి వాడిని ఒక పంచ్ ఇచ్చాను కింది నుంచి. ఇట్లా పంచిస్తే వాడిని పని ఊడిపోయింది, అప్పుడు రక్తం కారుతుంది వాడు. ఆ రక్తం చూసి అప్పటికప్పుడు వాడికి సంబంధం లేని పబ్లిక్ 100 మంది చెప్పారు అక్కడ, ఎట్లా కొట్టాను అట్లా. నువ్వు పోలీస్ ఆఫీసర్, ఎందుకంటే నా గన్ మ్యాన్ యూనిఫామ్లో ఉన్నాను, నేను మఫ్టీలో ఉన్నాను, నువ్వు ఎవరు అంటే నేను తెలిసిపోయింది వాళ్ళకి నేను ఎవరు అనేది. గన్ మ్యాన్ ఉన్నాడు, నువ్వు ఎవరన్నా కానీ అట్లా కొట్టొద్దు, నువ్వు అరెస్ట్ చేయి తీసుకోవో కానీ కొట్టొద్దు అంటే, కొట్ట మీ చెల్లెకి ఇట్లా అయితే నువ్వు ఊకుంటావా? కొడతావు కదా. మీరన్నట్టే నా వాదం అనమాట. వాళ్ళకి అది ఒప్పుకోరు వాళ్ళు. అమ్మాయి కూడా ఒప్పుకోలేదు. అమ్మాయి వెళ్ళిపోయింది పాపం. ఆ అమ్మాయిని ఆపలేం కదా అక్కడ, ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి. ఆ అమ్మాయి వెళ్తుంటే వీళ్ళు ఒక గ్రూప్ లాగా 3 పిల్లలు ఉన్నారు, అట్లా కొట్టంగానే వాళ్ళు, ఆ అమ్మాయికి కూడా తెలియకుండొచ్చు అసలు ఆ అమ్మాయి గురించి నేను ఇక్కడ కొట్టినా అని. ప్యాసింజర్స్ కదా, వాడు చేసిన విషయం యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ డిటెక్టెడ్ దట్ హీఈస్ ట్రబ్లింగ్ విమెన్. అమ్మాయి వీడు చేసే విషయాన్ని గమనించింది, కానీ నేను వెళ్ళి వాడిని డీల్ చేసింది అమ్మాయికి తెలియదు. అయిపోయింది, ఆ గ్రూప్ జమ కావడం, ఆ గ్రూప్ని నేను డీల్ చేశాను. ఆ భాష వచ్చి రాని భాషలోనే మీకు ఇట్లా ఇది అట్లా అయితే ఇట్లా అని ఏదో మనము గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ వల్ల వాళ్ళతో డీల్ చేశాము, వాడిని అరెస్ట్ చేశాము, వాడి మీద కేసు పెట్టాము, అంతా లీగల్గా అయిపోయింది. కానీ ఆ కొట్టడము, వాడికి రక్తం రావడం, పన్ను ఊడిపోవడం, ఇదంతా వాళ్ళకి నచ్చలేదు. మీరు ఎట్లా కొడతారు అట్లా? మన దగ్గర అట్లా కాదు కదా, కొడితే మంచి పని చేసింది సార్ అంటారు. అక్కడ అట్లా కాదు, కొట్టకండి సార్, మీరు స్టేషన్ తీసుకోండి అని అంటారు. అక్కడ అంటే స్టేషన్లో కొట్టమంటారా? స్టేషన్లో కూడా కొట్టకూడదు. స్టేషన్లో కొడతారు, కొట్టకపోవడం అనేది ఎక్కడ లేదండి. కానీ 2-3 విషయాలు అక్కడ వాళ్ళకి నచ్చని విషయాలు ఏంటంటే, ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఇమ్మీడియట్గా. పబ్లిక్లో కొడితే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. 2, మనం తిమ్మిని బమ్మి చేయడం లాంటివి ఉంటాయి చూడండి, ఇల్లీగల్గా రికార్డ్స్ చేంజ్ చేయడాలు, ఇట్లాంటివి చేస్తే అసలే నచ్చదు వాళ్ళకి. మీరు లీగల్గా చేయండి, ఏం చేసినా వాడికి ఏం చేసినా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి, చేయండి.
ఇంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా కేరళలో డీల్ చేసేది లీగల్గానే డీల్ చేయాలనేది అదొక రూల్ అక్కడ. సో అందుకని కేరళ కాడల్లో మేము పనిచేస్తే రూల్ బౌండ్ ఆఫీసర్స్ లాగా అవుతాం అనమాట మేము. వీఆర్ ఓన్డ్. అంత పర్ఫెక్ట్ గా రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు కానీ కేరళ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ గా రూల్ ఆఫ్ లా ఉంది అనట్లేదు నేను. వాళ్ళు ఉంచడానికి ట్రై చేస్తారు. అంటే ఆ పబ్లిక్ నేచర్ అలవాటు అయిపోయిన తర్వాత ఆఫీసర్లు కూడా ఆటోమేటిక్ గా అదే దీంట్లో వస్తారు. కరెక్ట్. ఆఫీసర్స్ కానీ అది ఏ ఫీల్డ్ కానివ్వండి ఆటోమేటిక్ గా ఆ బౌండ్ లోకి వచ్చేస్తారు, ఆ బార్డర్ లోకి. కరెక్ట్. కానీ కేరళ నుంచి వచ్చిన సినిమాల్లో పోలీసుని విలన్గా చూపించడం, అక్కడ ఏదో బాగా డిటెక్టివ్ చేసినట్లుగా ఇన్డెప్త్ గా వెళ్తుంటారండి. అంటే అక్కడ నేచర్ ఏం కనిపించట్లేదు, కానీ ఆ క్రైమ్ చూస్తుంటే మీరు ఏ సినిమా తీసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటాయి అందులో. అవునండి. పోలీసుని ఒక విలన్ గా చూపిస్తారు అందులో. ఆ పోలీసులని అందరినీ విలన్ గా చూపిస్తారు. అందరికీ కాదు, కొంతమంది విలన్ చూపిస్తారు. కేరళ సొసైటీలో అండి పోలీస్ అంటే ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అండి. దే కెనాట్ ఇగ్నోర్ యూ. ప్రతి పోస్టర్ లో ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటుంది, ప్రతి సీరియల్లో ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటుంది, అది ఏ ర్యాంక్ అని అనుకోండి. ప్రతి సినిమాలో ఒక పోలీస్ పాత్ర ఉంటుంది. అంటే పోలీస్ అనేది వాళ్లకు లైఫ్లో ఒక సెంట్రల్ ఫిగర్ అని. అందుకనే వాళ్ళు ఐదర్ దే హేట్ యూ ఆర్ లవ్ యూ, బట్ దే కెనాట్ ఇగ్నోర్ యూ. సో మంచి పోలీసు గురించి మంచి తీసిన సినిమాలు ఉన్నాయి, పోలీసు గురించి చెడ్డగా తీసిన సినిమాలు ఉన్నాయి. మీరు అన్నట్టు చాలా ఇన్డెప్త్గా వెళ్తారు. ఒక్క పోలీస్ యూనిఫామ్ కూడా తప్పు వేయరు. మన తెలుగు సినిమాలో చూస్తాం కదా మనం, స్టార్లు మారిపోతాయి, కాలర్ ఫ్లాప్స్ పెడతాం, నవ్వుకుంటాం మేము పోలీస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళం. అసలు సంబంధం యూనిఫామ్ కి, ఆ హీరోకి, ఆ గడ్డానికి, ఆ నెత్తికి సంబంధం లేదు. అక్కడ అట్లా ఉండదు. పోలీస్ అంటే యూనిఫామ్ ఎట్లా వేయాలో, ఎట్లా బిహేవ్ చేయాలో వాళ్ళ చాలా మైన్యూట్గా చూస్తారు. ఎట్లా పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉంటుంది ఎన్వైరన్మెంట్, రకరకాల క్యారెక్టర్స్ని పెడతారు. కొంతమంది మంచి వాళ్ళని పెడతారు, చెడ్డ వాళ్ళని పెడతారు, గ్రే క్యారెక్టర్స్ని పెడతారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ చూపిస్తారు. పోలీస్ కూడా అలాగే చూపిస్తారు. స్టూడియో సెటప్ సెట్ వేసినా కూడా సార్. కరెక్ట్ కరెక్ట్. కానీ మక్తా దగ్గర లేదు, కొంచెం కాస్ట్లీగా రకరకాలు చూపిస్తారు. ఎందుకంటే సొసైటీ చెప్తున్నాం కదా, సొసైటీ లైక్స్ రియాలిటీ అక్కడ. సార్ కేరళలో పబ్లిక్కి రెండు అలవాట్లు ఉంటాయండి. ఒకటి పేపర్ ఇవ్వడం, రెండు ఫుట్బాల్. ఈ రెండు ఆడితే చాలట కదా, రెండు ఇస్తే. పేపర్ రోజు పేపర్ చదవడం ఒకటి, ఫుట్బాల్ ఆడిస్తే చాలట కదా వాళ్ళకి. కేరళ మొత్తం ఫుట్బాల్ ఆడరండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిన కన్నూరు ట్రైనింగ్లో అక్కడ వాలీబాల్ స్పోర్ట్స్లో ఉంటారు కేరళలో అందరూ. ప్రతి ఊళ్ళో ఏదో ఒక స్పోర్ట్ ఉంటుంది, ప్రతి గల్లీకి ఒక లైబ్రరీ ఉంటుంది. అది 90 ఏళ్ల ముసలావిడ నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, లేడీస్ జెంట్స్ 100% లిటరసీ కదా అక్కడ. న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ మాత్రమే కాదు, వరల్డ్ లిటరేచర్ చదువుతారండి. వరల్డ్ లిటరేచర్ అంటే లియో టాల్స్టాయ్, యానా కారెనినా ఒక బుక్ చెప్తున్నాను మీకు. దట్ వాజ్ యాక్చువల్లీ రిటన్ ఇన్ రష్యన్. అది ఇంగ్లీష్కి వచ్చింది, ఇంగ్లీష్ నుంచి మలయాళంకి వస్తుంది. మలయాళంలో ఒక పల్లెటూరులో ఒక ముసలావిడ 90 ఏళ్ల ముసలావిడ దగ్గరికి వెళ్ళి చదివినావా అంటే చదువుతుంది ఆమె ఆ పుస్తకం. అంటే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనేది చాలా ఆతృత, చాలా క్యూరియాసిటీ అండి. తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అనమాట వాళ్ళకు. మీరు సౌత్ అమెరికాలో పెరూలో ఏం జరుగుతుందంటే కూడా చెప్తారు. ఆటో రిక్షా డ్రైవర్ని అడిగితే రష్యాలో ఏం జరుగుతుంది, యుక్రెయిన్ వార్ ఎందుకు జరుగుతుంది అంటే కూడా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతాడు ఎందుకు జరుగుతుంది అనేది. అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే ఒక బుద్ధిజీవి అంటారు వీళ్ళు, వాళ్ళ వర్డ్స్లో మీకు తెలవాలి అంటారు. మీరు ఆటో రిక్షా అన్నారు కాబట్టి, ఆటో రిక్షా వాళ్ళు కూడా ఈరోజు సీఎంని కలవాలనుకున్నా, డీజీపీని కలవాలనుకున్నా కలిసి తిరుగుతారట కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తారట కదా. ఇస్తారండి. ఇంకేమనంటే వాళ్ళకు తొందరగా దొరుకుతుంది, ఎందుకంటే చాలా యాక్సెసిబిలిటీ ఎక్కువ అక్కడ. గవర్నెన్స్ అది సీఎం కానివ్వండి, వేరే ఏ మినిస్టర్ అయినా కానివ్వండి, డీజీపీ కానివ్వండి, కలవాలంటే 1 గంట లోపల కలవచ్చు. ఏమైనా పిటిషన్ కానీ ఏమైనా కంప్లైంట్ కానీ ఇస్తే వితిన్ 2 days దానికి రెస్పాన్స్ వస్తుంది. ఆఫీసర్స్ ఏమైనా కంప్లైంట్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక కంప్లైంట్ అయితే అది సీఎం ఆఫీస్కి వెళ్ళి అది కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది అనుకోండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో 15 రోజుల లోపల ఆ కంప్లైంట్ని మేము తీరవాలి. అక్కడ సిస్టమ్ అది. కంప్లైంట్ ఎట్లా తీరవగలుగుతున్నామా లేదా అనేది అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ కంప్లైనెంట్కి మేము రిప్లై ఇవ్వాలి. కొన్ని కంప్లైంట్స్ మనం తీరవలేము, ఎందుకంటే అది కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అది సివిల్ డిస్ప్యూట్ అండి, మేము చేయలేము అనే సంగతి వీళ్ళకి చెప్పాలి, ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. మీరు అటెండ్ చేయకుండా ఉండలేరు. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఎవ్రీ కంప్లైంట్. ఇంకోటి యాక్సెసిబిలిటీ, అంటే పెట్టి కేసులు కూడా చేయాలి. చిన్న కేసెస్ అయినా కూడా ఏ విషయమైనా ఒక రిటర్న్ కంప్లైంట్ వచ్చినా అక్కడ విపరీతమైన కంప్లైంట్ వస్తాయి. ఎఫ్ఐఆర్ లేదండి.
ఎఫ్ఐఆర్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ విలేజ్ ఆఫీస్ నుంచి కానీ కంప్లైంట్ ఉండొచ్చు. సీఎం ఆఫీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది తీరవాలి, 15 రోజుల లోపల తీరవాలి. సిమిలర్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన కంప్లైంట్ అయితే మేము కూడా 15 రోజుల్లో తీరవాలి. ఆ తీర్చిన కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ చేయాల్సింది అయితే ఎఫ్ఐఆర్ చేయాలి, లేదు ఎఫ్ఐఆర్ చేసేది కాదు అంటే అది కాదు అని వాళ్ళకి చెప్పాలి, అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. అట్లాంటి మానిటరింగ్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ సిస్టమ్ అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా చాలా అడ్వాన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అక్కడ. సార్ ఇంకొకటి, కేరళలో పబ్లిక్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటుంది అనుకో, ఇంకొక ఎగ్జాంపుల్ అండి. వాళ్ళొక పొలిటీషియన్ కానీ లేదా ఒక ఆఫీసర్ కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టినా అది నీకు వచ్చిన శాలరీ ఎంత, నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత, నువ్వు ఎందుకు ఎక్కడి నుంచి పెడుతున్నావు అని క్వశ్చన్ ఇస్తారట, ప్రశ్నించావా? ఎక్కడైనా ఉందండి. ఎందుకంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే, ఒక గవర్నమెంట్ సర్వెంట్ అంటే మీకు ఒక శాలరీ ఉంది, మీకు వేరే ఏమైనా ఇన్కమ్ మీ ఫ్యామిలీ ద్వారా కానీ మీ పాత ఆస్తులు కానీ అట్లాంటి వాటి నుంచి ఏమైనా రెంటల్ ఇన్కమ్స్ కానీ ఏమైనా ఉంటే మనం డిక్లేర్ చేయాలి. అయితే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది మన డిపార్ట్మెంట్కి తెలవాలి. తర్వాత లెక్క చూస్తే ఇది తేలాలి, కరెక్ట్గా కుదరాలి. అది సింపుల్, అది మ్యాటర్. ఇంతకంటే లేదు అంటే మీరు వేరే మార్గంలో సంపాదిస్తున్నారు అనేది అర్థం అనమాట, అజంప్షన్ అది. అందుకనే దాన్ని డిఏ కేసు అంటాం, డిస్ప్రొపోర్షనేట్ అసెట్స్ కేస్. కానీ జనరల్ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేస్తారట కదండి. జనరల్ పబ్లిక్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ జనరల్గా కూడా చెప్పాలంటే కరప్షన్ లెవెల్స్ తక్కువ కేరళలో. దట్స్ నాట్ బికాజ్ ఆఫీసర్స్ ఆర్ గ్రేట్, బట్ బికాజ్ ద సొసైటీ ఈజ్ వెరీ విజిలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫీసర్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సొసైటీ విల్ నాట్ టాలరేట్ కరప్షన్, ఫస్ట్ పాయింట్. కొన్ని సొసైటీస్లో దే టాలరేట్ కరప్షన్. ఇండియాలో కానీ కొన్ని కంట్రీస్లో కానీ, యాక్చువల్గా నేను ఒక థీసిస్ చేశాను దీంట్లో, సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా అని. నేను కేంబ్రిడ్జ్లో నేను ఎంఫిల్ చేశానండి క్రిమినాలజీలో. దాంట్లో ఒక థీసిస్ చేశాను ఈ టాపిక్ మీద. సొసైటీ అనేది యాక్సెప్ట్ చేసింది అనుకోండి కరప్షన్ని, అప్పుడు కరప్షన్ పెరుగుతుంది న్యాచురల్లీ. అదే యాక్సెప్టెన్స్ తక్కువ ఉందనుకోండి, కరప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే రిపోర్ట్ చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు కేరళలో మీరు చెప్పినట్టు ఏదైనా ఒక ఆఫీసరు వాళ్ళ రాబడికి మించిన లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు చేయాల్సిన పనులు కాకుండా వేరే పనులు చేసుకోవడం కానీ అట్లాంటివి చేస్తే వెంబడే ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు, కంప్లైంట్ అవుతుంది, విజిలెన్స్ కేసెస్ అట్లాంటివి అవుతుంటాయి. ఇక్కడ కూడా అవుతాయి అవి. కానీ కొన్ని స్టేట్లో కరప్షన్ అనేది ఇన్బిల్ట్ అయి ఉందండి. ఇన్బిల్ట్ అంటే ఇదేనండి, యాక్సెప్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా వాడు మంచి పోస్ట్లో ఉన్నాడండి అంటే అర్థం ఏంటి, మన దగ్గర మంచి పోస్టులు డబ్బులు వస్తాయని కదా. అట్లాంటి ఒక అర్థం తీసే సొసైటీస్ కూడా ఉన్నాయి, అట్లాంటి గ్రూప్స్ కూడా ఉంటారు. అంటే మా వాడికి అంటే అది ఏ లెవెల్ పోస్ట్ అనేది కాదు, అక్కడ మంచి పోస్ట్ అంటే సేమ్ పోస్ట్ అయినా సరే ఒక దగ్గర పోస్ట్ మంచిదండి అంటే దాని అర్థం ఏంటి, అంతే కదా, అండర్స్టూడ్ కదా. అంటే సొసైటీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా చెప్తుంది అంటే మా వాడికి ఇక్కడ పోస్టింగ్ వచ్చిందండి, ఆ పోస్టింగ్ కోసం మేము ఇంత ఇచ్చామండి అని మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, కానీ అట్లా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు కదా. అట్లా ఉన్నది అంటే దాని అర్థం ఆ సొసైటీలో కరప్షన్కి యాక్సెప్టెన్స్ ఉంది అని అర్థం. అంటే యు ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అ పర్టికులర్ ప్లేస్ బికాస్ హీ కెన్ మేక్ మనీ. సో దట్ ఈస్ సంథింగ్. సార్ మీ దగ్గర అవాయిడబుల్ గవర్నమెంట్ ఆఫీసర్కి కేసు ఉంటే డిఏ కేసు పెడతారు, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి అంటే కొన్ని స్టేట్లో, తెలంగాణ అని చెప్పట్లేదు, కొన్ని స్టేట్లో ఏసీబీ చూస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్. ఇక్కడ ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్ 3కి డివైడ్ చేస్తారు. ఫిష్ కరప్షన్ అంటే ఒక చెరువులో చేప అనేది నీళ్ళు తాగుతూనే బతకాలి, కాబట్టి నీళ్ళు లేకపోతే చేప బతకలేదు. కాబట్టి ప్రతి మనిషి కొన్ని స్టేట్లో కరప్షన్ అంతా అలవాటు ఇన్బిల్ట్ అంటాం వాళ్ళకి. సెకండ్ బఫెలో కరప్షన్. బఫెలో అంటే చెరువులోకి వచ్చి 2 కాళ్ళు లోన పెట్టి 2 కాళ్ళు వెనక పెట్టి నీళ్లు తాగుతుంది, కాబట్టి అది కొంచెం డేంజర్. ఎందుకంటే ఆ వాటర్ ఆ గ్రామస్తులు తాగాలి కాబట్టి పాడు చేయగలదు. కానీ బఫెలో కరప్షన్, బఫెలో అనేది 4 కాళ్ళు చెరువులో పెట్టి నీళ్లు తాగి అది తాగడమే కాకుండా చెరువులో పడుకొని స్నానం చేసి మొత్తం నీరంతా చేస్తుంది, కాబట్టి దాని మీద చాలా సీరియస్ యాక్షన్ అంటారు. అంటే 3 కరప్షన్లో ఫిష్ కరప్షన్ కి ఎగ్జామ్షన్ ఇస్తారు, గోట్ కరప్షన్ బెదిరిస్తారు, బఫెలో కరప్షన్ కి వెయిట్ వేస్తారు. ఇదే సినారియో మీ దగ్గర ఉంటుందా? చాలా బాగా చెప్పారు మీరు. ఇట్లాంటి సినారియో ఈ రకంగా చెప్పడం అనేది మొదటిసారి వింటున్నాను నేను. అక్కడ అట్లా కాదండి, కంప్లైంట్ బేస్డ్, అబ్జర్వేషన్ బేస్డ్గా ఉంటుంది మెయిన్లీ.
అది ఫిష్ కరప్షన్ అయినా కేసు అయిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టు గోట్ అయినా బఫెలో అయినా. గోట్ బఫెలో అయితే అక్కడ అసలు అవుట్ ఆఫ్ ద జాబ్ అవుతారండి. ఇక్కడ కూడా అంతేలేండి, అంతే కదా. గోట్ టు బఫెలో అయితే క్షమించరు. అయితే అక్కడ ఫిష్ కరప్షన్ కాకుండా కూడా మధ్య మధ్యలో సర్ప్రైజ్ చెక్స్, విజిలెన్స్ ఎంక్వైరీస్ చేస్తుంటారు. దానివల్ల ఆ లెవెల్ కూడా కొంచెం తక్కువే అని చెప్పాలి. లేదు అని చెప్పలేము, ఎందుకంటే దెర్ ఈస్ నో సొసైటీ ఫుల్లీ ఫ్రీ ఆఫ్ కరప్షన్. బట్ ఎక్స్టెంట్ చాలా తక్కువ అక్కడ, బెదిరిస్తుంటారు బికాస్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీ చాలా అలర్ట్ అండి, అలర్ట్ సొసైటీ. కాబట్టి ఎక్కడైనా సరే సొసైటీ అలర్ట్ ఉంటే కరప్షన్ తగ్గిపోతుంది. మనం టాలరేట్ చేయకూడదు కరప్షన్. పబ్లిక్ బాగా 90% ఎడ్యుకేటెడ్ కదా. ఏదైనా డాక్యుమెంట్ కావాలి అంటే ఏముందిరా 500 ఇచ్చేస్తే తొందరగా వచ్చేస్తుంది అని అనుకోవడము, ఏముందిరా అనుకోవడం అనేది పెద్ద రోగం అండి. కానీ ఎందుకు ఇవ్వాలరా అంటే, నేను ట్యాక్స్ కడుతున్నాను కదా, వాళ్ళకి జీతం వస్తుంది కదా, వాళ్ళ పనే అది కదా. అదే వేరే స్టేట్ లో ఎందుకు ఇచ్చిరా అంటాడు, మీ స్టేట్ లో మాత్రం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడేమో. ఎందుకు ఇవ్వాలి కాదు, అట్లా ఇస్తే, అట్లా అడిగింది అంటే కంప్లైంట్ కేసే అది. అది 500 రూపాయలకి కూడా జాబ్ పోయిన కేసెస్ ఉన్నాయి బ్రైబ్ లో. సార్, కన్నూరు నుంచి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ట్రైనింగ్ అయిపోయాక నేను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది, పాలకాడ్ డిస్ట్రిక్ట్ లో అట్టపాడి అని, కోయంబత్తూర్ బార్డర్ గా వస్తుంది. సైలెంట్ వ్యాలీ అని ఉంటాం కదా, ఆ ఏరియా అనమాట. సినిమా షూటింగ్ లో అవుతుంటాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ట్రైబల్ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఐ వాజ్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ టు బి పోస్టెడ్. యాక్చువల్లీ అప్పటి వరకు డివైఎస్పీస్ పోస్ట్ చేసేవాళ్ళంట. దాని తర్వాత భాష తెలియని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పోస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. అక్కడికి వెళ్ళాక నేను చాలా నేర్చుకున్నాను. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ట్రైబల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది అక్కడ నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. నేను యూపీఎస్సీలో తీసుకున్న సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ అండి. ఆంథ్రోపాలజీలో ట్రైబల్ ప్రాబ్లమ్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది మాకు, కానీ అది థియరీ మనం నేర్చుకున్నంత. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రియల్ లైఫ్లో ట్రైబల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్పుడు నాకు కళ్ళారా చూడాల్సి వచ్చింది. నేను దానికి నేను చేయదగ్గది నేను చేశాను. అంటే వేరే స్టేట్ లో ఉన్న ట్రైబల్ కి దానికి డిఫరెన్స్ ఉంటుంది అంటారు. కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఎక్కడ ట్రైబల్స్ అయినా కూడా కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ లొకేషన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఫస్ట్ అక్కడ మీకు బాగా మెమరబుల్ కేసు ఉంది? చాలా ఉన్నాయండి అక్కడ. మెమరబుల్ ప్లేస్ అంటే ట్రైబల్ ఏరియాస్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ట్రైబల్స్కి వాళ్ళకి మనలాగా బౌండరీస్, మనలాగా ఓనర్షిప్ అనే కాన్సెప్ట్ లేదు. వాడు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన తాతల నాటి నుంచి అడవిలో అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది, వాడి ఏరియా వాడికి తెలుసు. అక్కడ పెంచుకునే చెట్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ సెపరేట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడి నుంచి నేను రోడ్ వేస్తాను తీసేస్తానంటే వాళ్ళకి చాలా బాధ అవుతుంది అనమాట, వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతుంది లైవ్లీహుడ్. అట్లా అయినప్పుడు వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది అంటే పోలీసు. న్యాచురల్లీ మా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మేము అట్లా అంతా స్ట్రిక్ట్గా డీల్ చేయాలి. చేయకుంటే ఈ వీళ్ళ సైడ్ చూస్తేనే అనుకోండి, సెటిలర్స్ అంటే అక్యూజ్డ్ సైడ్ చూస్తే మాకు 100 ఇండ్లు ఉన్నాయండి, 100 ఇండ్లకి మాకు రోడ్డు లేదు అని వాళ్ళు అంటారు. మనం అయ్యో వాళ్ళకి ఇల్లు లేవు కదా అని మనం ఊరుకోవచ్చు, అదొక ఎథికల్ డైలమా యాక్చువల్లీ. కానీ ట్రైబల్ని చూస్తే వీళ్ళు 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళ స్థలం అది. నీ పర్మిషన్ లేకుండా నీ ల్యాండ్లో నుంచి రోడ్ వేసుకోవడం అనేది పెద్ద గుండాగిరి అది. కాబట్టి ఇట్స్ ఎన్ SC/ST PA యాక్ట్ కేస్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా, ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళ మీద మనం యాక్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు 100 మంది కాబట్టి వీళ్ళకు ఎక్కువ ఓట్ పవర్ కానీ పొలిటికల్ పవర్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఏం ఉండదు. వీళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి ఏం పవర్ అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకు ఉన్న ఒకటే ఒక అండ మనం, ఆ స్టెప్స్ మనం తీసుకోవాలి అక్కడ. అట్లాంటి కేసెస్ నేను చూశాను కొన్ని. సార్, కేరళలో పొలిటికల్ ప్రెజర్ ఉంటుందంటే, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కేసులు కానీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడేది కానీ? ఇన్ఫ్లుయెన్స్ ప్రెజర్ అనేది అంటే యాక్చువల్గా నేను పర్సనల్గా చెప్తా, అది ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక ఆఫీసర్కి ఒక పని చెప్తే చేస్తాడా చేయడా, ఆ పని లీగలా ఇల్లీగలా, ఎంతవరకు ఈ ఆఫీసర్కి మనం ఏమైనా చెప్పగలము అనేది ఆ ఆఫీసర్ డిసైడ్ చేయాలి. ఒక మనిషి అంటే అది ఏ లెవెల్ మనిషి అయినా సరే నాకు ఫోన్ చేసి మీరు చేయగలరా అని అడగాలంటే వాళ్ళు 10 సార్లు ఆలోచించాలి. అది మన రెప్యుటేషన్ మీద ఉంటుంది. ట్రాక్ రికార్డ్ ఉంటుందండి. అది ఆ ట్రాక్ రికార్డ్ ద్వారా ప్రెజర్ ఉంటుందా ఉండదా, ఇన్ఫ్లుయెన్స్ ఉండదా అనేది డిసైడ్ అయిపోతుంది. చేయడానికి కూడా చెప్పరు కొంతమందికి. వీళ్ళకి ఫోన్ చేస్తే పని కాదు అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు చేయరు. ఇంకోటి ఇది నేను చెప్పాలంటే వాళ్ళకే ఒక బాధ, నేను తప్పు చేస్తున్నాను ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అనుకోండి, వాళ్ళు చేయరు. అట్లా సార్, అది కాకుండా ఇంకేమున్నాయండి మీకు ఫస్ట్ పోస్ట్లో? తర్వాత ASP తర్వాత మేము కమాండెంట్, DCP, లా అండ్ ఆర్డర్,
తర్వాత ఎస్పీ, ఆలపి, ఇట్లా రకరకాల నేను ఎఫ్ఆర్ఆర్ఓ అంటే ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అంటే వీసా ఇండియాకి మన వీసా ఇష్యూ చేసే లెవెల్ ఆఫీసర్ అనమాట. కొచ్చిన్లో చేశాను. దాని తర్వాత ఐ వాజ్ ఆల్సో ఎస్పీ టెలికమ్యూనికేషన్స్. మనం పోలీస్ వైర్లెస్ నెట్వర్క్స్ మొత్తం మెయింటైన్ చేయాలి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట. యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద రిపీటర్స్. చాలా టఫ్ కండిషన్స్లో పోలీస్ పైన చాలా హై ఆల్టిట్యూడ్స్లో రిపీటర్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ మోటివేషన్ కోసం నేను ఎక్కేవాడిని, ప్రతి కొండ నేను ఎక్కేవాడిని. ట్రెక్కింగ్ చేయాలి. ఆ ట్రెక్కింగ్ చేస్తే వాళ్ళు చలిలో బ్లాంకెట్లు కప్పుకొని పనిచేస్తుంటారు వాళ్ళు వైర్లెస్ సెట్ పెట్టి. టెరైన్ చాలా ప్రాబ్లం అండి. అంత హైట్లో మనకు కింద వైర్లెస్ రోజర్ అని మనం ఇంత ఈజీగా మాట్లాడుతునేది వాళ్ళ వల్ల అనమాట. వాళ్ళు అక్కడ కూర్చొని చలికి వానకి భయపడకుండా ఆ రిపీటర్ స్టేషన్ మెయింటైన్ చేస్తేనే మనకి ఇక్కడ వైర్లెస్ నడుస్తుంది అనమాట. ఓకే. వాళ్ళని మోటివేట్ చేయడానికి నేను వెళ్ళేవాడిని యాజ్ ఎస్పీ. ప్రతి కొండ ప్రతి గుట్ట ఎక్కి వాళ్ళతోనే ఒకరోజు పడుకునేవాడిని అక్కడ. వాళ్ళతోనే వాళ్ళ తిండి తినేవాడిని. అక్కడ ఉండి వాళ్ళని కొంచెం గైడెన్స్ చేసి మళ్ళీ వచ్చేవాడిని. దానివల్ల వాళ్ళకు కూడా మోటివేషన్ అయ్యేది అనమాట. అట్లా నేను ఒక 5 జాక్స్ ఉన్నాయి, అంటే 5 మేజర్ రిపీటర్స్. అట్లా ఒక 15-16 కొండలు నేను ఎక్కాను అట్లా స్టేట్ మొత్తం ఎక్కి వాళ్ళని మోటివేట్ చేశాను. అంటే ప్రతి పోస్ట్లో మనం ఎస్పీ టెలికమ్యూనికేషన్స్ అంటే ఏముంది, ఏం పని లేదు కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సైడ్ పోస్ట్ కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అట్లా అనిపించేది కాదు. ఏ పోస్ట్కైనా దాని ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ మనం చేయాల్సిన పని చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అదొక సైడ్ పోస్టింగ్ లాగా ఆ టెలికమ్యూనికేషన్స్. నేను అంటే ఎట్లా చూడలేదు, ఎందుకంటే యు ఆర్ ద లైఫ్ లైన్. కమ్యూనికేషన్ లేకుంటే పోలీస్ నడవలేదు. సో అట్లా చెప్తే వాళ్ళకి చాలా మోటివేషన్ అనిపించేది. సో వాళ్ళ దాంట్లో కొంచెం కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాను. సో మంచి క్వాలిఫైడ్ హ్యాండ్స్ ఉండే అనమాట. సో యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండి, ఏ పోస్ట్ అయినా సరే. ఓకే. కమ్యూనికేషన్ తర్వాత ఎస్పీ టెలికమ్యూనికేషన్స్ తర్వాత నేను డిఏజే సిబిఐకి వెళ్ళానండి. బాంబేలో పోస్టింగ్ అయింది. మేము ఇద్దరం వెళ్ళాము. ఫస్ట్ నేను ఎస్పీ సిబిఐ లాగా వెళ్ళాను, యాంటీ కరప్షన్ బ్రాంచ్. అక్కడ ఒక 3 years చేశాక డిఐజీ అయ్యాను అక్కడే. దాని తర్వాత బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్స్ ఒక సెల్ ఉంటుంది అక్కడ, ఆ డివిజన్కి డిఐజీ అయ్యాను బాంబేలోనే. సో ఇట్ వాజ్ హెవీ టైం. బాంబేలో యాంటీ కరప్షన్ అన్నా, బాంబేలో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అన్నా మీకు తెలుసు కదా, ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కంట్రీ. సో సిబిఐలో కూడా ఎట్లాంటి ఆఫీసర్ని పోస్ట్ చేయాలనేది వాళ్ళు అసెస్ చేస్తారు. అంటే స్టేట్లో ఎట్లా చేశారు, ఎక్కడ పోస్ట్ చేస్తే వీళ్ళు బాగా చేస్తారు అనేది వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో తెలుస్తుంది. సో ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వీ లెర్న్డ్ అ లాట్. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం డిస్కస్ చేయలేము కానీ చాలా సెన్సేషనల్ కేసెస్ ఆ రోజుల్లో హెడ్లైన్స్ కేసెస్ డీల్ చేశాను నేను. అంటే సిబిఐలో ఏంటంటే ఆఫీసర్ పేరు, స్టేట్లో లాగా ఆఫీసర్ పేరు చెప్పరు, ఎక్కడ చెప్పకూడదు. సిబిఐ అనే అంటారు, సిబిఐ అరెస్టెడ్ అంటారు. అట్లా మేము చాలా చేసాం. సిబిఐ రైడెడ్ అంటారు. అట్లా వీ లెర్న్డ్ అ లాట్ అండి. సిబిఐ తర్వాత మేము కేంబ్రిడ్జ్కి వెళ్ళామండి. కేంబ్రిడ్జ్లో వీ డిడ్ ఎంఫిల్. ఎందుకంటే ఎంత పని నేర్చుకున్నా కూడా మధ్య మధ్యలో మనం అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్. సో వీ బోత్ థాట్ వీ విల్ గో టు డూ క్రిమినాలజీ. మాకు రీసెర్చ్ మెంటాలిటీ కూడా ఉంది కొంచెం మా ఇద్దరికి. అక్కడికి వెళ్ళి ఎంఫిల్ చేసాము. చేసి తిరిగి స్టేట్కి వచ్చేసాము. స్టేట్కి వచ్చాక నేను హెడ్ క్వార్టర్స్ డిఐజీ ఉండే, దాని తర్వాత కొచ్చి కమిషనర్, దాని తర్వాత ట్రివాండ్రం కమిషనర్, దాని తర్వాత ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఓకే సార్. ఆలపి ఎస్పీ అక్కడ ఏమైనా మీకు బాగా ఏది చేయలేకపోయాను, చేయాల్సిందని ఏమైనా ఉందా ఫీలింగ్? అట్లాంటి ఇష్యూసా? ఉందండి, అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే నేను ఆలపిలో 2 సార్లు చేశాను. ఫస్ట్ టైం నా టెన్యూర్ చాలా బాగా జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం నన్ను మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పోస్ట్ చేశారు. అప్పుడు నేను ఒక 2 నెలలే ఉన్నాను అనమాట. ఆ టైంలో కోస్టల్ ఏరియాలో ఒక ఇష్యూ జరిగింది 2 గ్రూప్స్ మధ్యలో. ఆ ఇష్యూ సాల్వ్ చేద్దాం అనుకున్నాను అనమాట. నేను చేయలేకపోయాను. కోస్టల్ ఇష్యూ అంటే ఏంటంటే చాలా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. కోస్టల్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళ లైవ్లీహుడ్ సముద్రం మీద డిపెండ్ అయి ఉంటారు. తర్వాత ఆలపి అంటే చాలా మంచి డిస్ట్రిక్ట్ అండి. అది చాలా పొలిటికల్లీ చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ కూడా. పెద్ద పెద్ద లీడర్స్ అక్కడ నుంచి ఏకే యాంటనీ గారి లాగా, తర్వాత విఎస్ అచ్యుతానందన్ గారి లాగా పెద్ద పెద్ద లీడర్స్ అక్కడ వచ్చిన లీడర్స్ అనమాట. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు కానీ. సో ఇట్లాంటి లీడర్స్ ఆలపి నుంచి ఉన్నారనమాట. సో అక్కడ మనల్ని అక్కడ పోస్ట్ చేశారంటేనే మనకు తెలిసిపోతుంది అనమాట మనం ఎంత పెద్ద టాస్క్ ఉంది మన మీద అనేది. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. కానీ కోస్టల్ పీపుల్కి కొన్ని ఇబ్బందులు ఉంటే దానికి వాళ్లకు ఏదైనా ఒక రకంగా ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఇండస్ట్రీ పెడదామని వచ్చారు. ఇండస్ట్రీ పెడదామని వస్తే వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉంటాయి. అది హైకోర్టు మన పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే మనం అది ఇవ్వాలి. కానీ మనం చూస్తే ఈ అక్కడ కోస్టల్ ప్రజలకి ఇబ్బందులు అయ్యే విషయాలు ఉంటాయి. అవి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయ్యే విషయం. అదే ఒక ఎథికల్ డైలమా అండి. యాజ్ అన్ ఆఫీసర్ ఏం చేయాలి, మనకు లా హైకోర్టు చెప్పేది ఒకటి, అక్కడ చూస్తే రియాలిటీ వేరే. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అక్కడ మనం చేస్తే అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని విషయాలు ఉంటాయి మన డ్యూటీలో. అక్కడ ఇండస్ట్రీ పెట్టలేకపోయాడు. ఇండస్ట్రీ పెడదామని వెళ్తే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ జనాలు వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది అనమాట. మొత్తం వలలు కట్టేయడం, జీపులు తగలబెట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అక్కడ. అట్లాంటివి ఏం కాలేదు నేను టైంలో. కాకుంటే నాకెందుకో ముందడుగు వేసి హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి కాల్చి చంపి చేసేయాలి అనిపించలేదు అక్కడ. కొంచెం స్లోగా వెళ్ళాను అక్కడ. ఎందుకంటే నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పేపర్ కదా. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చూడాలి కదా. చూసి కొంచెం స్లోగా వెళ్ళాను. దాని తర్వాత ఆటోమేటిక్గా నా టెన్యూర్ అయిపోయింది. అప్పుడు నా టెన్యూర్ అయిపోయినాక అక్కడ పెద్ద గొడవ అయింది. యాక్చువల్గా సంబడి డిడ్ సంథింగ్, పెద్ద గొడవ అయింది. తర్వాత హైకోర్టుకే అటు ఇటు అయిపోయింది. ఆ ఇష్యూ వేరే తీరుగా మళ్ళీపోయింది అటు. సో ఐ కుడ్ హ్యావ్ సాల్వ్, నేను అక్కడే ఉండుంటే నేను సాల్వ్ చేసేవాడిని మా ప్రాబ్లమ్ని అనిపించింది అట్లా. ఓకే సార్, మీరు ఎస్పీ, మేడం ఎస్పీ, ఇద్దరు పక్క జిల్లాలో ఎప్పుడైనా చేశారా? చేసామండి. కొల్లం, తను కొల్లము, నేను ట్రివాండ్రం. తను కొల్లంలో ఉన్నప్పుడు నేను ఆలపిలో కూడా ఉండే. తర్వాత తను ఒకసారి ఎర్నాకుళం రూరల్ ఎస్పీ లాగా ఉన్నప్పుడు నేను పక్కన FRR అట్లా చేశాం. ఓకే సార్, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, ఇద్దరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. మీరు ఒక జిల్లా, మేడం ఒక జిల్లా. మరి ఫ్యామిలీ ఎలాగంటే పిల్లలు? మేము ఎస్పీ ర్యాంక్లో ఉన్నప్పుడు అండి కొంచెం ఇబ్బంది అయ్యేది. హర్షిత, ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు హర్. హర్షిత ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉండేదో అక్కడే పిల్లల స్కూల్ ఉండేవి. నేను వచ్చి వెళ్ళేవాడిని. అట్లా మేనేజ్ చేశాము. మెయిన్గా ఇంకోటి ఏంటంటే మా అదృష్టం కొద్దీ మా అమ్మ నాన్న కానీ హర్షిత వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎప్పుడు మా ఎంబడి ఉండేవాళ్ళు. టర్న్స్లో పిల్లలు పెద్దగా అయిన దాకా ఇప్పటికి కూడా ఎవరన్నా ఒకళ్ళు పేరెంట్స్ మా దగ్గర ఉంటారు. దానివల్ల పిల్లలకి మంచిగా తెలుగు వచ్చింది, పిల్లలకి మంచి తెలివి వచ్చింది, మంచి మన పద్ధతులు అలవాటైనాయి, మన వంటలు వార్పులు పిల్లలందరికీ తెలుసు. సో చాలా గ్రాండ్ పేరెంట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మేమిద్దరం బిజీగా ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే మా అత్త మామ కానీ మా అమ్మ నాన్న కానీ మా ఎంబడి ఉండేవాళ్ళు. సార్, మేడం కింద రెబల్ అంటారండి కేరళలో. మేడం అడగండి, మేడం అడగండి. అంటే అప్పుడు యాక్షన్ అంతా డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కు సూటిగా మాట్లాడతారు, కొంచెం డిప్లొమాటిక్ కూడా. తను కూడా ఆఫీసర్ కదండి, ఆమెను అడగండి చెప్తుంది. అంటే పోలీస్ ఆఫీసర్ అనగానే కొంచెం డిప్లొమాటిక్ ఉండాలి, కానీ ఆవిడ ఆ విధంగా. డిప్లొమాటిక్కి దీనికి సంబంధం లేదండి. అంటే మాటలు మాత్రమే కాదు, ఒక రెబెల్ అనేది యాక్షన్స్ కూడా ఉంటాయి కదా. నేను ఒక పని చేస్తా అంటే చేసి చూపించడం, ఒకళ్ళు మీరు ఇది చేయలేరు అంటే అది చేసి చూపించడం, లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని అడ్డగించిన వాళ్ళని తొలగించడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. మేడం చేస్తుంది ఈ మూడిట్లో ఒకటి చెప్పండి, ఒక సంఘటన. ఇప్పుడు మదనీ తెలుసా అండి మీకు? మదనీ అని ఒక టెర్రరిస్ట్ కేసులో అక్యూజ్డ్ ఆయన. ఒక కర్ణాటక కేసులో, బాంబ్ బ్లాస్ట్ కేసులో, కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు అది. దాంట్లో వారెంట్ వచ్చింది. ఆయన ఒక టెర్రరిస్ట్ కొల్లం జిల్లా నుంచి ఉన్నాడనమాట. ఆయన వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నార్మల్గా పోలీసు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. కాకుంటే ఆయనకు ఒక పార్టీ ఉండేది కాబట్టి అక్కడ లోకల్స్ అందరిది కూడా సపోర్ట్ ఉండేది. ఇప్పుడు మేడం కొల్లం ఎస్పీ అనమాట. ఆ టైంలో పెద్ద బందోబస్తు చేశారు. ఆయనను పట్టుకోవాలంటే వేల మంది పబ్లిక్ అక్కడ చుట్టుముట్టున్నారనమాట ఆయన ఉండే ప్లేస్ని. అట్లాంటి పరిస్థితుల్లో నార్మల్ పోలీసు ఎవరు కూడా ఒక మనిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేరు. అది ఎట్లా చేసిందని మీరు నన్ను అడగొద్దు. హర్షిత అరెస్ట్ చేసి పంపించిందండి, అంతే. ఇంకా సార్, సాధారణంగా మేడం రెబెల్ అంటే మీకు ఒక వైఫ్గా, ఒక పార్ట్నర్గా, ఒక కొలిగ్గా ఇన్ని రకాలుగా వస్తున్నప్పుడు ఆవిడ పనిచేస్తుంది బాగా, మీ వైఫ్ పనిచేస్తుంది అంటే ఒక క్రెడిట్ ఉంటుంది, ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ మరొక వైపు అరే నాకన్నా భార్యకి మంచి పేరు వస్తుందని మాకు అట్లా అనిపిస్తుంది అండి. ఎందుకో ఎవరికి ఏమైనా బాధ వచ్చినా, ఎవరికి ఒక మంచి, వెదర్ ఇట్ ఈస్ అ బ్రిక్ ఆర్ ఎ బ్యాట్, అంటే మేము ఇద్దరం కలిసి సంతోషిస్తాం, ఇద్దరం కలిసి బాధపడతాం, అంతే ఉంటుంది మాకు.
అచ్చా, పర్ఫెక్ట్ కపుల్స్. ఓకే సార్, మీ తర్వాత కొచ్చిన్ కమిషనర్, త్రివేంద్ర కమిషన్, ఈ రెండిట్లో మీకు బాగా గుర్తుపెట్టిన సంఘటన చెప్పండి. ఎందుకంటే మీరు కొచ్చిన్లో నేను ఉన్నప్పుడు కొచ్చిన్ కమిషనర్ లాగా ఉన్నప్పుడు అండి ఒక చాలా స్ట్రేంజ్ కేసు డిటెక్ట్ అయింది. ఒక మిస్సింగ్ కేసు అనమాట. ఒక 50 ఏళ్ళ ఆవిడ వాళ్ళ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది, పూలు అమ్ముకుంటుంది. ఆ అమ్మాయి అంటే పెద్ద ఆవిడే, కూతురు ఎక్కడో ఉంటుంది, కొడుకు ఎక్కడో ఉంటాడు. తమిళనాడులో ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ. ఈమె ఒక్కతే ఉంటుంది. ఈమె సడన్గా ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు. ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. కేరళలో మిస్సింగ్ కేసు అయినా కూడా ఎఫ్ఐఆర్ చేస్తారండి. అన్యాచురల్ డెత్ అయినా ఎఫ్ఐఆర్ చేస్తారు. మీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ప్రతి విషయం ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుంటే దాన్ని ట్రాక్ చేయలేము కాబట్టి. మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. చాలా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవుతుంటాయి. ఇంకోటి 50 ఏళ్ళ ముసలా, మిడిల్ ఏజ్ అయినా సరే 50 ఏళ్ళ ఆవిడ అంటే యంగ్ కాదు కాబట్టి, ఇంకోటి తమిళనాడు, ఇక్కడ ఆమె కాదు, ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదు, కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇగ్నోర్ చేస్తారు జనరల్గా. కానీ కేరళ పోలీసులో ప్రతి కేసుని ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉంది అక్కడ. ఎందుకు మిస్ అయింది అని మాకు అనుకుంటుంటే, మా ఒక ఆఫీసర్ నా కింద డీసీపీ ఉండేనండి, మంచి ఆఫీసర్, చాలా శశిధరన్, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, ఏస్ ఆఫీసర్. అయితే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్, 50-year లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ, అండ్ హర్ సన్ అండ్ డాటర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు. ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోవడాలు అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట. ఇది ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్, అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే సో అండ్ సో రోజు తను సో అండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది, దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది, కనిపించలేదు, చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అన్నారనమాట. అంటే ఈయనకు డౌట్ వచ్చింది. ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిలిచ్చాడు డొంకని. ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలోఅప్ చేశారు. ఒక 200-300 సీసీటీవీస్ చూశారు అక్కడ. చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది. ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలోఅప్ చేస్తే వేరే ఒక డిస్ట్రిక్ట్, పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్లో, అంటే ఒక 200 కిలోమీటర్ల అవతల ఒక ఊర్లోకి వెళ్ళి, మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా, అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది. దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్, తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లూస్ దొరికినాయి అనమాట. చేసి ఒక ఇంటి వరకు వెళ్ళగలిగాం మేము. ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్, వాళ్ళని క్వశ్చన్ చేశాము. చేస్తే అసలు కథ ఏంటంటే, ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి, ఈ కపుల్తో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి, అక్కడ రేప్ అనే చాలా చిన్న విషయము, చంపి కొన్ని పార్ట్స్ తిని, హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు. అంటే క్యానిబాల్స్ అని విన్నారా? హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు, ఈ అక్యూజ్డ్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు. ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు. నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు, వండుకొని తిని పాతి పెట్టారు. చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు. ఇండియాలో అవుతుందా? అట్లాంటి కేసు డిటెక్ట్ చేశాము. ఇది ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు, సార్ ఇది మాత్రమే కాదు, వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. యాజ్ ఎన్ ఆఫీసర్ మనకి మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి, కొట్టిపారేయకూడదు. ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్, వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని వెనక పడ్డాం. పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి, అది ఇంకో వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు, ఆ కేసు కూడా ఇక్కడికే, ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని పాతి పెట్టారు. ఈ 2 బాడీస్ వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏం చెప్పాడండి? తింటే ఏమైనా వాడికి ఒక పర్వర్ట్ అండి. వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటైంది వాడికి. అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, లైఫ్ సెంటెన్స్ వస్తుంది. అట్లా వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు. ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్డీటీవీ, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ. నేషనల్ న్యూస్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా.
ఆ కేసు పట్టుకున్నాం మేము. ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్. ఆ డీసీపీకి మీరు రివార్డ్ అండి. ఆ డీసీపీ హీజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్లీ. అచ్చా సో నా లెవెల్లో కాదు అది ఆ రివార్డ్ అనేది. గవర్నమెంట్ లెవెల్లో రివార్డు అంటే ఆయనకు మెడల్ వచ్చింది. ఈ స్టోరీ మీ మలయాళం చూడలేదా? సినిమా తీసుంటారే. మలయాళంలో సినిమా తీయలేదు ఇది, ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది. ఓకే, కేసు ఇప్పుడు అండర్ ట్రయల్ అది. లేదంటే మీ వాళ్ళు చిన్న మేము ఛార్జ్ షీట్ చేసాము. కేసు వెంబడే విత్ ఇన్ 3 months ఛార్జ్ షీట్ చేసి పెట్టేసాము. ఏం మాత్రం చిన్న స్టోరీ ఉంటే మీ వాళ్ళు సినిమా తీస్తారు కదా. ఇంకొంచెం టైం ఉంది దీనికి సినిమా వస్తది కావడానికి. అది. వస్తుంది చిన్న తప్పకుండా. ఇగో మీద కూడా సినిమా తీస్తారండి మీ వాళ్ళు. ప్రతి విషయం చాలా రీసెర్చ్ చేస్తారు. ఇగో అది ఇప్పుడు మీకు భీమ్లా నాయక్ లాంటి సినిమా చూసారంటే అది అయ్యప్ప కోశ్యన్, అది ఏంటి స్టోరీ అంతా ఇగో. అవునవును. ఓకే, త్రివేంద్రంలో తర్వాత కొచ్చిలో ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయండి, చాలా గ్రూసమ్ కేసెస్. ఫాదర్ కిల్డ్ హిజ్ ఓన్ డాటర్. ఎందుకు? వాడికి చాలా అప్పులు అయినాయి. అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అప్పులయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి వాడు ఇక్కడ కూడా మళ్ళీ అప్పులయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కూతురుని చంపాడు. చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము. చాలా అది ఒక పెద్ద హంట్. కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము. ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి. అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి, కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదండి. చాలా ప్యాథెటిక్ అండి. అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి. అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం. ఆ ఎస్ఐలకి కానిస్టేబుల్కి వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చి లేచిపోతుంది అనమాట. ఏంటి ఇంత ఘోరం అన్నట్టు. కాబట్టి మన డిపార్ట్మెంట్లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి ఇట్లాంటి కేసులు చేశాక. అదే ఇంటరాక్షన్ లో వీడిని పిచ్చి లేచి వాడిని కొట్టి ఏం చేసినా ఇష్యూ కదా, డిస్టర్బ్ అవుతుంది మైండ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి. వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు. థాట్స్ అఫెక్ట్ అస్. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్ చేపిస్తాం, రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, త్రివేంద్రంలో మీకు మెమరబుల్? త్రివేంద్రంలో కూడా చాలా కేసెస్ అయ్యారండి. త్రివేంద్రంలో లా అండ్ ఆర్డర్ విషయం చెప్తా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పాను, పోలీసులో ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఒక సీ పోర్ట్ పెట్టాలి. చాలా దానికి అపోజిషన్ ఉంది, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా కాబట్టి. దాన్ని ఎట్లా చేయాలి అనేది మేము దాని స్ట్రాటజీ ఎట్లా చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తా. ఆల్రెడీ 1 సంవత్సరం ముందు, నేను రాకముందు, ఈ అక్కడ చాలా చాలా గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్ తగలబెట్టి, జీప్ తగలబెట్టి, పోలీస్ వాళ్ళని కొట్టి చేసిన ఒక ప్లేస్ అనమాట అది. దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేశాను అనమాట. ఇంకా ఆ సీ పోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయాలి, అది నా టాస్క్. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, బట్ అది కూడా చేయాలి. చాలా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. మనం చాలా బ్లైండ్గా వెళ్ళి కొట్టి చంపి కాల్చి ఫైరింగ్ చేస్తే లేడీస్, చిల్డ్రన్ కూడా చనిపోవచ్చు. వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఫైరింగ్లో చనిపోవచ్చు. అయితే ఇక్కడ కర్ర అంటాం కదా మనము, కర్ర విరగకూడదు, పాము జావాలి. ఆ స్ట్రాటజీ చేశాను ఇక్కడ. పాత కేసులు అన్నీ తీసి, ఇది యాక్చువల్గా యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఒకటి అనేది. పాత కేసులు అన్నీ తీసి వాటి అక్యూజ్ని లిస్ట్ చేసి వాళ్ళకి మెల్లగా సిమ్లో వేడి పెంచుతాం అనమాట. నేను సిమ్లో వేడి పెంచి వాళ్ళకి బీపీ పెంచుతాం అనమాట. బీపీ పెంచి ట్రబుల్ మాంగర్స్ పాత కేసులు తీసుకొచ్చారు వాళ్ళందరూ. చిన్నగా ముందు ఎట్లా చేసామనేది మీకు చెప్పట్లేదు ఇక్కడ. అట్లాంటివన్నీ అన్ని మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది. అట్లాంటివన్నీ తీసి సిమ్లో పెట్టామన్నమాట. సిమ్లో చాలా సేపు పెట్టేసరికి వేడెక్కుతుంది కదా, వేడెక్కినాక మనకు ఈజీ కదా పని. అట్లా చేసి మంచి బందోబస్తు చేసి, ఇంకోటి సముద్రం కదా, సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్కి. ఒక 1000 బోట్స్ వచ్చేస్తాయి ఒక్కసారి. 1000 బోట్స్ వచ్చేసి పోర్ట్ కాదు కదా, ఎక్కడ ఏం కర్లనివ్వరు అక్కడ. కాబట్టి యూ హ్యావ్ టు డామినేట్ ద సీ సైడ్ ఆల్సో. పోలీస్కి మనకు అంత పెద్ద వాటర్ వింగ్ లేదు, కోస్టల్ పోలీస్ ఉంది కానీ 1-2 బోట్లు ఉంటాయి. అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ అర్థం చేసుకొని ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్, అక్కడ పక్క స్టేట్,
ఇక్కడ వాళ్ళతో లైజన్ చేసి అక్కడ బందోబస్తు, ఇక్కడ బందోబస్తు చేసి, సముద్రంలో బందోబస్తు చేసి, ల్యాండ్ సైడ్ బందోబస్తు ఎట్లాగో చేస్తాం కదా పోలీసులో, సముద్రం బందోబస్తు, ల్యాండ్ సైడ్ బందోబస్తు, డ్రోన్స్, ఓకే, సీ, వాటర్, ఎయిర్, ఆల్ 3, ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ డామినేటెడ్ చేసి ఇక్కడ సిమ్లో పెట్టి ఇక్కడ ఇనాగ్రేట్ చేశాం అనమాట. కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాను మీకు. అందరు ఇట్లా చూస్తున్నారు. ఇనాగ్రేషన్ అయిపోయింది. వాళ్ళ తేరుకుల్లో అందరూ బయటకు వచ్చి ఉంటారు. ఇంకా తేరుకోలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంకేం చేయలేరు కూడా. సో డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు, యూజ్ ఆఫ్ స్ట్రాటజీ. ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయడం కాదు. ఇట్స్ ఆల్సో ఇంట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్, యాజ్ ఐ సెడ్, కౌన్సిలింగ్ సపోర్ట్ టు ద పోలీస్ ఆఫీసర్ ఎట్ ద కటింగ్ ఎడ్జ్. సార్ నెక్స్ట్ త్రివేంద్రం తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్. అవునండి, ఇప్పుడు నా అసైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఓకే సార్, ట్రాన్స్పోర్ట్ కేరళ అనగానే మీకు మంచి బ్యూటిఫుల్ కానీ రోడ్లు చిన్న ఉన్నా ట్రాఫిక్ చాలా క్లియర్గా వెళ్తుందండి. అంటే ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా. మీకు ఎక్కడ డివైడర్లు కనిపించవు. మనం కోయంబత్తూరు దాటిన దగ్గర నుండి చక్కగా పాలఘాట్ వరకు దాటి వరకు వెళ్ళొచ్చు. కోయంబత్తూరు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ సెన్స్ ఉందనుకోవాలా. నెక్స్ట్ ఇప్పుడు కార్లో అలా చూస్తుంటే వెహికల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ తక్కువ అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి. మరి మీరు ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? అయితే కార్లు కొనమంటారా, కార్లు వద్దంటారా? కార్లు కొనుక్కోవచ్చు అండి, కార్లు కొనాలి, కానీ రోజు వాడకూడదు. అసలు రోజు అంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్లో దింపడానికి కార్లు వాడకూడదు. కార్లు వాడితే మీరు రిక్రియేషనల్ పర్పస్ కోసం, హాలిడే వెళ్ళడానికి, సొంత ఊరికి వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కామన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ యూజ్ చేయాలండి. దట్ ఈస్ అ లాజిక్. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు మెట్రో వచ్చింది మనకి హైదరాబాద్లో, ట్రివాండ్రంలో కూడా వస్తుంది, కొచ్చిన్లో వచ్చింది. మెట్రో ఎందుకు వచ్చింది? పబ్లిక్కి కన్వీనియంట్ అండ్ రిలయబుల్ ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. ఉంటే న్యాచురల్గా ఈ ట్రాఫిక్లో నేను కారో బైకో నడుపుకుంటూ వెళ్ళాలని నాకేం ఆనందం లేదండి. ఒక్కసారి నడుపుతా, 2 సార్లు నడుపుతా, దాని తర్వాత నా కార్ ఏంటి, నా బైక్ ఏంటో నాకు తెలిసాక రోజు అలాగే వెళ్ళాలి అంటే నాకు ఇబ్బంది. అదే పక్కన నేను మెట్రో స్టేషన్ ఉంది, ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతా, అర్ధగంటలో దిగుతా, నేను పాటలు వినుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, పక్కవాడితో ముచ్చట పెట్టచ్చు, ఇవన్నీ చేసుకుంటూ నేను ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదండి. అందుకనే అంటారు, ఇన్ రిచ్ కంట్రీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్. ఇన్ పువర్ కంట్రీస్ రిచ్ యూజ్ పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్, అంటే రిచ్ పీపుల్ యూజ్ కార్స్ అండ్ సచ్ థింగ్స్. సో మనము డెవలపింగ్ కంట్రీ కదా, డెవలప్డ్ కంట్రీ అయ్యాక మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అయినప్పుడు ఈ మెట్రో లాంటి సిస్టమ్స్, మెట్రో ఈజ్ ఆన్ రైల్స్ బట్ ఆన్ రోడ్ ఆల్సో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ లాంటివి ఉంటే చాలామంది, ఇప్పుడు మీరైనా నేనైనా, మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి ఒక డైరెక్ట్ బస్సు ఉంది, మంచి ఏసీ బస్సు, మంచి పుష్ బ్యాక్ సీట్స్, నెలకి ఇంత కట్టండి అంటే మనం కట్టమా? కడతాం. రోజు మన బండి మనం పార్క్ చేసుకోవాలి, అక్కడ ఎక్కడైనా వెళ్తే ప్రాబ్లం, వస్తే ప్రాబ్లం, ట్రాఫిక్లో అక్కడ వాడు దాకుతాడు, వీడు గుద్దుకుంటాడు అనే ప్రాబ్లం కదండి. ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారు అక్కడ? కేరళలో మెట్రో ఆల్రెడీ వచ్చిందండి, కొచ్చిన్లో, ట్రివాండ్రంలో కూడా వస్తుంది. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్లీ బస్సెస్, మంచి లగ్జరీ మినీ బస్సెస్ వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రొడ్యూస్ అనమాట. ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఇట్లాంటి రూట్ ఫార్ములేషన్ చేస్తున్నాం. అక్కడ ఒక 500 రూట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఈ రూట్స్లో చిన్న బస్సెస్, 30-50 సీట్ల అవసరం లేదు, కొన్ని రూట్స్లో 20 సీట్లు చాలు. ఆ 20 సీట్ల బస్సెస్, మంచి కండిషన్ బస్సెస్ అలో చేసామనుకోండి, చిన్న చిన్న రూట్స్ అన్నీ కవర్ అయిపోతాయి, లాస్ట్ మైల్ కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రావాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ మైల్. చాలామంది పర్సనల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక, ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం క్రియేట్ చేసామనుకోండి, మెట్రో దిగంగానే నాకు ఇక్కడ రావడానికి ఒక క్యాబ్ ఉందనుకోండి, నేనే కాదు, నా ఒక్కడి కోసం కాదు, ఒక 10 మంది ఎక్కే ఒక క్యాబ్ అనుకోండి, ఒక 20 మంది ఎక్కే ఒక చిన్న బస్సు అనుకోండి, వస్తే అందరూ వచ్చేస్తారు, ఇది యూజ్ చేస్తారు కూడా. ఇంకోటి నాకు తెలియదు, ఇట్లాంటిది ఒకటి ఉందని నాకు తెలియాలి అంటే యాప్స్ ఉండాలి. సో వీ షుడ్ బి ఏబుల్ టు మానిటర్, బుక్, యూజ్ అండ్ ఆల్సో టెల్ ఇది అవైలబులా కాదా అని తెలవాలి నాకు. అట్లాంటి సిస్టమ్స్, టెక్నాలజీ యూజ్ చేయాలి.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ క్రియేట్ చేయాలి. మంచి క్వాలిటీ ఉండాలి. ఉంటే తప్పకుండా పబ్లిక్ యూజ్ చేస్తారు. కానీ పబ్లిక్ సపోర్ట్ చేస్తారా మీరు? ఆటోమేటిక్ అండి. అది పబ్లిక్ కన్వీనియన్స్ చూస్తారు. ఎకానమీ చూస్తారు. ఈ 2 ఉంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. ఇప్పుడు మనం మెట్రో ఇంత రష్ ఎందుకుంటుంది? మనం వాళ్ళని ఒక్కొక్క ఇంటికెళ్ళి అడగలేదు కదా! అవును. మెట్రో ఎక్కండి అని. మెల్లమెల్లగా పికప్ అయిపోయింది. కానీ కేరళలో పబ్లిక్ ఎక్కువ టూ వీలర్ యూజ్ చేస్తారు. అట్లనేం లేదండి. హ్మ్. కేరళలో అన్ని రకాల బండ్లు ఉన్నాయి. సంవత్సరానికి 8 లక్షల బండ్లు కొంటారు అక్కడ. 8 లక్షల్లో ఓ 2 లక్షల కార్లు ఉంటాయి. ఓ 6 లక్షల బైకులు ఉంటాయి. సార్ మరి చిల్లర ఒక 10,000, 15,000 ఉంటాయి వేరే బండ్లు. కానీ కేరళలో పబ్లిక్ మీరు చెప్తున్నట్టుగా హై ఎండ్ కార్స్ ఉంటాయి. ఉంటాయండి. వాళ్ళు కొనుక్కున్న తర్వాత నేను వాడద్దు అని చెప్తే వాళ్ళు హట్ అవుతారు ఒకటి. ఒకవేళ మీరు అన్నిట్లో కార్లు బిజినెస్ తగ్గిపోతే గవర్నమెంట్ రావాల్సిన జిఎస్టీ కూడా పడిపోతుంది కదా. కొనొద్దు అనట్లేమండి మనం. కొనండి. కానీ రొటీన్ ట్రావెల్‌కి వాడకండి. డైలీ కమ్యూట్ అంటారు కదా! డైలీ కమ్యూట్‌కి మనం వాడదు అని మనం చెప్పమండి. మనం ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తాం. ఆటోమేటిక్ అదే వాళ్ళే అలవాటు ఆటోమేటిక్‌గా వాళ్ళే వచ్చేస్తారు. మనం ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్. కాకుంటే ఎవ్రీ పర్సనల్ చాయిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు రోడ్ మనం ఇంతకంటే ఎక్కువ వైడ్ చేయలేము. అవును. ప్రతి ఒక్కళ్ళు కారు కొనాలని డిసైడ్ చేసినప్పుడు సింగపూర్‌లో ఏం చేస్తారు? ట్యాక్స్ పెంచారు. ఫస్ట్ కార్‌కి ట్యాక్స్ లేదు. సెకండ్ కార్‌కి ఎక్కువ. అవును. థర్డ్ కార్‌కి ఇంకా ఎక్కువ. కొన్ని ప్లేసెస్‌లో పార్కింగ్ మీకు ఉంటేనే కార్ అని ఉంది. ఇప్పుడు మనం ఇవాళ కార్ కొనాలి అంటే యాక్చువల్‌గా మనం ఒక కార్ రిజిస్టర్ చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ అన్ అండర్‌టేకింగ్. నాకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది అని మనం అక్కడ సంతకం పెడుతున్నాం అందరం కూడా. అది చాలా మందికి తెలీదు. కానీ మనం తీసుకుపోయి పెట్టేది ఎక్కడ కార్‌ని? రోడ్డు మీద. అట్లా పెట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ కదండి. సో ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మెయింటైన్ ఎ కార్, పార్క్ ఎ కార్ ప్రాపర్లీ, దెన్ యూ కెన్ బై. ఓకే సార్, కేరళ పబ్లిక్ అయితే మీరు ఒక ఆప్షన్ చూపిస్తున్నారు, వాళ్ళే అలౌట్ అవుతారు. కానీ కేరళ అనగానే శబరిమలై, అయ్యప్ప స్వామి, అక్కడికి ఎక్కడెక్కడో ఇండియా లెవెల్ అందరూ వస్తారు బై రోడ్. మరి వాళ్ళ వెహికల్స్ ఎలా చేస్తారు మరి కంట్రోల్ అంటే? ఎర్నాకుళం కేరళలో శబరిమల ఇస్ ఎ ఫేమస్ ఫెస్టివల్ కదండి. ఫేమస్ పిల్గ్రిమేజ్ కాబట్టి అక్కడ ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. శబరిమల ఎయిర్పోర్ట్ రాబోతుంది. అక్కడ ఆల్రెడీ 2-3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కానీ బై రోడ్డు కానీ చాలా వాహనాలు వస్తాయి. ఇవన్నిటికీ మనం ఒక 3-4 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ట్రెడిషనల్గా. నీలక్కల్ కానీ, పంబా కానీ. పంబాకి ఇప్పుడు అలో చేయట్లేరు, ఫ్లడ్స్ వచ్చాక పార్కింగ్ రోడ్ అంతా కొట్టుకుపోయింది. అందుకని నీలక్కల్ అనేది మాత్రం ఒక సెంట్రలైజ్డ్ పార్కింగ్ ఏరియా లాగా చేసి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టారు. బస్సెస్లో ఎక్కి పంబా వరకు వెళ్ళి రావాలి. ఆ వెహికల్స్ ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ అక్కడ పార్క్ అయిపోతాయి. నీలక్కల్లో స్లాట్ అలాట్ చేస్తారు. స్లాట్ అలాట్ చేయగానే ఆ స్లాట్లో వెళ్ళి మనం పార్క్ చేసుకోవాలి. అది ఇంకా ఇప్పుడు మోడర్నైజ్ చేయబోతున్నారు. అక్కడ స్లాట్స్, దానికి ఒక మ్యాప్ ఉంటుంది, యాప్ ఉంటుంది. మీరు ఈవీ అయితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని హోటల్స్ ఉంటాయి, బస్ స్టాండ్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ స్మాల్ విలేజ్. వైట్ సైడ్, అవుట్ సైడ్ నుంచి డ్రైవర్స్ అందరూ రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ డ్రైవర్ రిలాక్స్ కావాలి, పడుకోవాలి, తినాలి, స్నానం చేయాలి, పడుకోవాలి. వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ కేరళ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సార్ మీరు కేరళలో మంచి మంచి ప్లేసులు చూసి, కేరళ అనగానే అసలు ఒక అద్భుతమైన ఏరియా. అవునండి. మీకు బాగా నచ్చింది, మీకు మేడం నచ్చిన ప్లేస్ చెప్పండి. కేరళ బ్యూటీ చెప్పాలంటే అండి, మాకు అక్కడ బీచెస్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ లైక్ చర్చెస్ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు దాన్ని పర్స్యూ చేసే అక్కడ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మీకు బాగా నచ్చిన ప్లేస్? మేము అక్కడ ఉన్నాం కాబట్టి అన్నీ మేము చూసినవే, అన్ని మాకు నచ్చినవే. బ్యాక్ వాటర్స్ అంటాం కదా, నేను ఆలపి ఎస్పీ ఉండే కదా, నాకు ఒక బోట్ ఉండేది అక్కడ, ఎస్పీకి ఒక స్పీడ్ బోట్. అయితే స్పీడ్ బోట్ తీసుకొని బ్యాక్ వాటర్స్లో వెళ్ళేవాళ్ళం మేము. ఎందుకంటే హౌస్ బోట్స్ అన్నీ ఉంటాయి, టూరిస్ట్ వస్తారు, ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు. పోలీసింగ్కి మాకు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక బోట్ కూడా ఉంటుంది అక్కడ. అయితే బోట్ పెట్రోలింగ్ చేసేవాళ్ళం అక్కడ. అంటే వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి, అసలు ఎట్లా ఉంది వాటర్ అనేది చూడడానికి ఎస్పీ ఇన్స్పెక్షన్ బోట్ ఉండే అనమాట. అయితే అక్కడ బాగా ఆలపి ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మూనార్ ఇస్ అ హిల్ స్టేషన్. మూనార్ హిల్ స్టేషన్ అంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ హిల్ స్టేషన్, కానీ అక్కడ టీ గార్డెన్స్ చాలా ఉంటాయి. టీ గార్డెన్స్ ఉండడం వల్ల అదొక ప్రత్యేకమైన ఎన్వైరన్మెంట్ అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు కేరళలో. మాకు నార్మలైజ్ అయిందండి, కానీ బ్రేక్ తీసుకొని వెళ్తాం మేము. ఎప్పుడు వర్క్లో ఉంటాం కాబట్టి ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఒక 1 day 2 days బ్రేక్ తీసుకుంటే వెళ్ళొస్తుంటాం అనమాట. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే కేరళలో 2 ఫైనల్ క్వశ్చన్ 2 ఉంటాయి. ఒకటి, సైబర్ క్రైమ్ ఎలాగుంది అక్కడ?
2 పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడైనా సరే ఇండియా ఆల్ ఇండియా సర్వీస్‌లో రావాలనుకున్న యాస్పిరెంట్స్‌కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఎక్కువగా కంట్రీ వైడ్‌గా సైబర్ క్రైమ్ ఎక్కువ ఉంది కాబట్టి కేరళలో కూడా రిపోర్టింగ్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందంటారు? అయితే సైబర్ ఫ్రాడ్ అనేది కేరళలో చాలా బాగా రిపోర్ట్ అవుతుందండి. ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఎందుకంటే అంటే పబ్లిక్ అక్కడ అవేర్‌నెస్ ఎక్కువ ఉంది. గ్రీడీ ఉందా? గ్రీడ్ ఒకటే కాదండి. గ్రీడ్ ఒకటే కాదు. అంటే రిపోర్టింగ్ ఎక్కువ. అంటే రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు 100 మంది ఎఫెక్ట్ అయ్యారనుకోండి. 100 మంది 100 కాల్స్ చేస్తారు. నాకయింది అంటే మనం ఎన్ని రిజిస్టర్ చేస్తాము? మీరైతే ఇక్కడైతే మేము 100 చేస్తాం మేము. మీరు మాకు ఒక 60, 70 చేస్తాం. అనుకోండి. అట్లా. అయితే ఆ 100 చేసే వరకు కేరళలో ఎక్కువ ఉంది అని అనుకుంటాం మనం. కాకుంటే ఆ 100 వాటికి అన్ని కూడా మనం డిటెక్ట్ చేయలేము. మాక్సిమం ఎఫర్ట్స్ చేస్తే 100లో 20, 30 కామన్ కేసెస్ ఉంటాయి. సేమ్ ఫ్రాడ్స్టర్ ఉంటాడు. సో సైబర్ ఆపరేషన్స్ అని మేము ఒక సెపరేట్ వింగ్ ఓపెన్ చేసాము. 1930 నెంబర్ ఉంది కదా, అందరికి తెలిసిందే కదా. ఆ నెంబర్కి చేయడం వల్ల మనము వీ కెన్ స్టాప్ ద ఫండ్ ఫ్లో అనమాట. దాని తర్వాత ఆ ఫ్రాడ్స్టర్ని కనుక్కోవడం, వాడిని అరెస్ట్ చేసి తీసుకురావడము పెద్ద పని కదా. దానికోసం మేము సెపరేట్ టీమ్స్ తయారు చేసాము. చేసి వీఆర్ డిటెక్టింగ్ అండి కేసెస్. కానీ ఐ కెనాట్ ఎందుకంటే ఇది వైరస్ లాగా, ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఇంకో రకంగా ఫ్రాడ్ వస్తుంది. అంటే మీ దగ్గర ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? సైబర్ ఫ్రాడ్స్లో సైబర్ ఫ్రాడ్స్లో కొన్ని స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ దేశం మొత్తం ఒకటే ట్రెండ్ అండి. ఓటీపీస్ అనుకోండి, లింక్స్ అనుకోండి, యాప్స్ అనుకోండి, లోన్ ఫ్రాడ్స్ అనుకోండి, మీ ఫోన్ని టేక్ ఓవర్ చేసే రకరకాల క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ అనుకోండి. దేశం మొత్తం జరిగేది ఒకటే ఫ్లోలో నడుస్తూ ఉంటుంది. మీ దగ్గర కూడా అదే ఉంది. ఎందుకంటే సెక్స్ ఆర్టిస్ట్ రకరకాల ఏంటండి సెక్స్ ఆర్టిస్ట్ ఉందా? సెక్స్టార్షన్స్ అది కూడా ఒక మెథడ్ కదా. వీడియో కాల్స్ చేయడము, దాన్ని రికార్డ్ చేయడము, దాని తర్వాత ఎక్స్టార్షన్ చేయడము కామన్ గా జరుగుతుంటుంది. ఏంటండి డిజిటల్ అరెస్ట్ కూడా మేము ఏం చేస్తామంటే అవేర్నెస్ వీడియోస్ తయారు చేస్తాం. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ అవేర్నెస్ వీడియోస్ చేసి అందరికీ పంపిస్తుంటాం అనమాట. ఎస్పెషల్లీ పిల్లలకి స్కూళ్ళలో చెప్పిస్తుంటాము, కాలేజీలలో చెప్పిస్తుంటాము. తర్వాత ఈ రెసిడెన్షియల్ అసోసియేషన్స్కి మేము వీడియోస్ చూపిస్తుంటాము, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తుంటాము. ప్రతి ఎస్హెచ్ఓకి మన హ్యాండిల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రెసిడెన్షియల్ అసోసియేషన్స్కి పంపుతుంటారు అనమాట. కానీ చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి. వాళ్ళు కూడా ఎలా పడుతున్నారు కేరళ పబ్లిక్? ఇప్పుడు ఎంత మంచి డ్రైవర్ అయినా రోడ్డు మీద యాక్సిడెంట్ కావద్దు అంటే అవుతుంటాయి కదండి. వీ కెనాట్ అవాయిడ్ ఇట్, వీ కెన్ ఓన్లీ రెడ్యూస్ ఇట్ అండ్ వీ కెన్ మిటిగేట్ ద ఇంపాక్ట్. కాబట్టి ఎందుకంటే ఇది వైరస్ లాంటిది. ఈ కోవిడ్ అన్న అప్పుడు వచ్చింది, దాని తర్వాత సెకండ్ కోవిడ్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ కోవిడ్ వస్తుంది. వైరస్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. సో ఫ్రాడ్స్టర్స్ విల్ చేంజ్ దేర్ మోడస్ ఆపరండి. ఓకే సార్, కేరళ స్టేట్ మొత్తం మీద కన్విక్షన్ రేట్ ఎలా ఉంటుందండి? కన్విక్షన్ రేట్ మాది కొంచెం బాగానే ఉంటుందండి. ఐఎమ్ టేకింగ్ అవుట్ పెట్టి కేసెస్, సమరీ ట్రయల్ కేసెస్ అని పక్కకు పెట్టేస్తే మేజర్ క్రైమ్ కేసెస్లో 50-60% దాకా వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ పాక్సో కేసు లాంటి కేసు అయితే ఆల్మోస్ట్ 90% కన్విక్షన్ రేట్ ఉందండి. వేరే హీనస్ క్రైమ్స్ అయితే 60% దాకా ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మా దగ్గర ఎకనామిక్ ఆఫెన్సెస్ కొన్ని ఉంటాయి. వాటిలో మేజర్గా ట్రయల్స్ అయ్యి శిక్ష పడ్డది అనేది నాకు రీసెంట్గా ఏం గుర్తు రావట్లేదు. కానీ బట్ వీఆర్ నాట్ బ్యాడ్. స్టాటిస్టిక్స్ ఐ కెనాట్. రైట్. ఓకే, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు మెసేజ్ ఏంటంటే? రెండు ఉన్నాయండి ఇక్కడ. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకు ఉన్న మెసేజ్, ఐపీఎస్ ఆఫీసర్స్ లాగా వచ్చే వాళ్ళకు ఉన్న మెసేజ్. సో ఐ వుడ్ ఫస్ట్ టెల్ యంగ్స్టర్స్ హూ ఆర్ అస్పైరింగ్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ ఇన్ ద కంట్రీ అండి. మేము 22 ఏళ్ల సర్వీస్ చేశాక మాట్లాడుతున్నాను ఇది. ఐ థింక్ ఐ కెన్ వౌచ్ ఫర్ వాట్ ఐఎమ్ సేయింగ్. Indian Police Service is one service which gives you an exposure to a multitude of problems of the society where police can do something. And an IPS officer is not just a police officer. He is an administrator with a police angle, where you are the only officer who can enforce law irrespective of where you are posted, who is in the government, who is in the opposition. It is not your botheration because you are not into the general governance చేస్తున్నప్పుడు మనకి సొసైటల్ ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకునే ఒక అవసరం పడుతుంది. పోలీసులో కూడా అవసరమే, కానీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ లా. సో దట్ మీన్స్ యూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ దెన్ ఎనీ అదర్ సర్వీస్ అండి. దట్స్ వాట్ ఐ థింక్. ఫారెన్ సర్వీస్ ఆఫీసర్
is they can create lot of impact. Indian Administrative Service Officer, they can create lot of impact. Indian Revenue Service Officer, they can create lot of impact. But as a police officer, as an IPS officer, what I felt was I am more independent as a civil servant than any other service అని నాకు అనిపిస్తుందండి. అంటే law is above everything. Constitution, law is above everything. And I am the agent of enforcing that law. So that means I have the authority and I have the independence of implementing the law irrespective of who is where. నేను చెప్పింది అర్థమైంది కదండి? అర్థమైంది. అదండి. కానీ మీలాంటి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక డెడికేటెడ్గా పనిచేస్తూ ప్యాషన్గా చేసుకు వస్తుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఆఫీసర్లు ఫస్ట్ పోస్టింగ్లో ఉంటే కరప్షన్ వైపు వెళ్ళడం మనం ఏ విధంగా చూస్తున్నాం? వింటున్నామండి. అదొకటి కరప్షన్, ఒకటి ఎథిక్స్, ఈ రెండిట్లో ఎక్కడో మిస్ అవుతుందన్న ఫీలింగ్ వస్తుంది. అవునండి, అది నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. కాకుంటే ప్రతి జనరేషన్ థింగ్స్ దట్ దే ఆర్ బెటర్ దెన్ ద నెక్స్ట్ జనరేషన్ అండి. అవును. అది ఉన్నదే కదా. కానీ సివిల్ సర్వీస్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు అంటే అంటే దే థింక్ అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మా జనరేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ విల్ థింక్ దట్ ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ ప్రొఫెషనల్లీ ఆర్ ఎథికల్లీ. అట్లా అనుకునే అవకాశం ఉంది. నేను అట్లా అనుకోవట్లేను. కానీ ఆ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అట్నే అనుకునే అవకాశం ఉంది. 1 or 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. సివిల్ సర్వీసెస్ కానివ్వండి, కార్పొరేట్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. కొన్ని ఎగ్జాంపుల్స్ సివిల్ సర్వీస్ లో అయితే వాళ్ళు పబ్లిక్ సివిల్ సర్వీస్ Affect అవుతారు. ఎక్కడో చూస్తారు. అటువంటి ఎందుకంటే వెన్ సివిల్ సర్వెంట్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, సొసైటీ గెట్స్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇంత కష్టపడి వీళ్ళు చదువుకున్నారు, పని చేస్తున్నారు, ఇంత మంచి సెలక్షన్ సిస్టమ్ ఉంది, ఇదంతా అయినాక కూడా వీళ్ళు ఇట్లాంటి కేసుల్లో పడుతున్నారు అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ సమ్వేర్ అన్నట్టే కదా. అవును. అయితే మన సెలక్షన్ సిస్టమ్ మనం ఎంత పకడ్బందీగా చేసినా అంటే ఎక్కడో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంది. అంటే మనం బియ్యం చెరుగుతుంటే అన్ని రాళ్ళు జరుపుతాం కదా, ఎక్కడో రాయి ఉండిపోతుంది, ఎక్కడో పడిపోతుంది. అది ఆ ఒక్క రాయి పడడం వల్ల బియ్యం అంతా పారేయం కదా. ఆ బియ్యాన్ని అంతా మనం చెడ్డ బియ్యం అని పడేయం కదా. ఆ ఒక్క రాయిని తీసేస్తే చాలు. సో పర్ఫెక్ట్ సిస్టమ్స్ ఉండాలి. రాయి తిన్నోడు అంటాడు కదా, బియ్యంలో అన్నంలో రాయి ఉంది అని అంటాడు. ఆ ఇరిటేషన్ కానీ ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ నేను అనేది ఏంటంటే మనం వీ షుడ్ నాట్ లూజ్ హోప్. ఆ ఒక్క రాయిని పక్క పెట్టండి, ఇంకా రాళ్ళు కాకుండా ఏమేం చేయాలో చూసుకోండి. ఎక్కడ ఏ రంధ్రం నుంచి ఆ రాయి బయటకు వచ్చిందో ఆ రంధ్రం కనుక్కోండి, దాన్ని తగ్గించండి. అట్లా చేయగలండి. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు నాగరాజు గారు. ఆయన చెప్తున్నట్లుగా డిపార్ట్మెంట్లో రండి, ఇక్కడ డెడికేటెడ్గా పనిచేస్తే పబ్లిక్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకుంటారంటూ ఆయన సర్వీస్ చెప్తున్నారు. సాధారణంగా కానిస్టేబుల్ కొనుక్కుడు పోలీస్ అయితే ఎలా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నాగరాజు గారు చక్కగా వివరించారు. వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఆయన కూడా ఎప్పుడు కూడా తన కొడుకు ఐపీఎస్ అని ఎక్కడ చెప్పుకొని గర్వపడలేదు. తన కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు కానీ నా కొడుకు ఐపీఎస్ అని ఎక్కడ కూడా తలెత్తుకొని మాట్లాడడం కానీ లేదా పైన ఆఫీసర్లు కూడా రెక్లెస్గా మాట్లాడడం ఎప్పుడు నేను చూడలేదు. నాగరాజు గారు కూడా తండ్రి బాటలు నడుస్తున్నారు. ఖచ్చితంగా కేరళలో నాగరాజు గారు వైఫ్ ఇద్దరు కూడా మంచి పేరు తెచ్చుకుంటారని, తెలుగు వారి సత్తా సాటుతారని భావిద్దాం. ఇది నాగరాజు గారు చెక్కిలంగా నాగరాజు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళీధర్ గారు. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.